దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చక్రందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పెట్టాక ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన అత్యున్నతమైన ప్రేమను బట్టి మరి నిత్యముగా ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయన యొక్క కృపను వేడుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. అందును బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి కలుగును గాక. ఆమేన్. మనమందరం కూడా నిలబడిన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, జీవాధిపతి, చిరుమ కలిగిన దేవ, మహాగణుడా, మీకు స్తోత్రములు నాయన. ఇదిగో అనేక ఆరాధన మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, విరిచి మాకు పట్టించండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ప్రభు గడే వర్తమానంలో నుండి నాయన ప్రభు నీకు అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను గత కూడికలో నాయన ఈ వాక్యాన్ని మేము ధ్యానించాం. ఇదిగో దాన్ని ప్రభు మేము కొనసాగించుండగా నీ కృప మాకు కలుగును గాక. మీరే రంగం మీదకి దిగిరండి నాయన. బలహీన ప్రభావాలను మరుగు చేయండి ప్రభా. నా ఆలోచన, నా తలుపులు, నా ఉద్దేశాలు కాదు ప్రభా. మీరే రంగం మీద ఉండి ప్రభా మీ ఆలోచన, మీ తలుపులు, మీ ఉద్దేశాలని బయలుపరచమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం వింటుండగా ప్రభా వినగలిగించి మాకు దయచేయండి, గ్రహించే హృదయం మాకు దయచేయండి, లోపలి మనసు మాకు దయచేయండి నాయన. మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా మీ చేత సమర్పిస్తున్నాం ప్రభా. మా ప్రాణాత్మ శరీరంలో మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మీ రంగం మీద నుండి ఈ గొప్ప కార్యాన్ని జరిగించమని మరొకసారి మమ్మల్ని అందరూ మీ కృపాస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ప్రియులారా, గత ఆదివారం ఉదయకాల కూడికలో మనం ధ్యానించాము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, యేసు వైపు చూచుచు అనేటువంటి వర్తమానం. ఆమేన్. మనం ధ్యానిస్తున్న అంశం ఏంటి? యేసు వైపు చూచుచు, లుకింగ్ అన్ టు జీసస్. యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా గత కూడికలో మనం చూసాం, అనేక మంది దేవుని యొక్క సముఖంలోనికి వారు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోనికి అనేక మంది లోక సంబంధమైనటువంటి ఆలోచన ద్వారా, లోక సంబంధమైనటువంటి మనస్సుతో తమను తాము కనపరుచుకోవడానికో, వారి యొక్క వస్త్రాలను చూపించుకోవడానికో, వారి యొక్క స్థితిని, వారి యొక్క స్థాయిని చూపించుకోవాలనే ఉద్దేశంతోనో, లేకపోతే గొప్ప జనసమూహాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులను బట్టి అనేకులు మరి దేవుని ఆలయానికి వచ్చేవారుగా ఉంటారు. అయితే గమనించిన ప్రియులారా, ప్రవక్త చెప్తున్నారు, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి ప్రజలు ముఖ్యంగా 3 ఉద్దేశాలతో వస్తారు. ఒకటి, వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వస్తారు. కొంతమంది మంచి సంగీతం వినాలని వస్తారు. కొంతమంది వాక్యం బాగుందని వస్తారు. మంచి సంగీతం కొరకు నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి రావచ్చు. అయితే ప్రభువు అన్నాడు, నువ్వు మంచి సంగీతం కొరకు దేవుని యొక్క సన్నిధానానికి రావటం అనేది అది తప్పిదమైన కార్యం. రెండవది, నీకున్న స్థానాన్ని బట్టి. స్థానం అంటే సంఘంలో నీకు ఒక స్థానం ఉంది. నువ్వు ఒక సంఘ పెద్దవో, లేకపోతే ఒక ఏమంటారు వాయిద్యకారుడవో, లేకపోతే సింగరవో, లేకపోతే ఏదో కార్యం ఉంది దాని నిమిత్తం. కాబట్టి
దాని నిమిత్తం వారు వస్తూ ఉంటారు, అది కూడా తప్పే. మూడవది, కొంతమంది మంచి వాక్యం మంచి ప్రసంగం కొరకు వస్తారంట. మనం అనుకుంటాం మంచి ప్రసంగం కొరకు రావడం కరెక్టే కదా అని, కానీ ప్రవక్త అన్నాడు అది కూడా తప్పే. హల్లెలూయా. మంచి సంగీతం నీ విన్నా, సంగమంలో నీకు ఒక స్థానం ఉన్నా, మంచి ప్రసంగం కొరకు నీ వచ్చిన 3 తప్పిదమైన కార్యాలే. అయితే దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం ఎందుకు రావాలి అంటే, దేవుని యొక్క మందిరంలోనికి మనం ఎందుకొరకు రావాలి అంటే, గమనించండి ప్రియులారా, మొదటిది మరి నిత్యముగా మన పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించేవారిగా రావాలి. హల్లెలూయా. అదే ఎందుకొరకు రావాలి? ఆయన ఆరాధించడానికి రావాలి. ఆయన ఆరాధిస్తున్న సమయంలో వాక్యము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధించేటువంటి మనసు నీకు లేకపోయినా, సరి చేసుకునే మనసు నీకు లేకపోయినా, ఎంత మంచి ప్రసంగం ఏమి ఉపయోగం? చాలా బాగుంది ప్రసంగం, అబ్బా అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది, కానీ నీకు ఏ రకంగా ఉపయోగం? ఆ వాక్యానికి లోబడేటువంటి మనసు నీకు లేనప్పుడు, వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకునేటువంటి ఆలోచన నీకు లేనప్పుడు, ఎంత మంచి ప్రసంగం నీ విని ఏం ఉపయోగం? నిజమేనండి. హల్లెలూయా. నువ్వు పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నువ్వు ఆయన ఆరాధించే మనసు నీకు లేనప్పుడు ఎంత మంచి సంగీతం వింటే నీకు ఏం ఉపయోగం? హల్లెలూయా. ఇక రెండవది అంటారా, రెండవ కార్యం ఏంటది? స్థానం కోసం రావటం. హల్లెలూయా. స్థానం కోసం రావటం అనేది తప్పిదమైన కార్యం మనందరూ కూడా తెలుసు. అయితే గమనించండి, ఆత్మీకంగా క్రీస్తులో నీకున్న స్థానాన్ని నువ్వు గుర్తించాలి. వాక్యంలో మనకున్న స్థానాన్ని గుర్తించాలి. సంఘంలో స్థానం అంటే హల్లెలూయా, నువ్వు ఒక సాంగ్ లీడరో, లేకపోతే సింగరో, లేకపోతే వాయిద్యకారుడో, లేకపోతే సంఘబద్ధమో, అదే ఇదంతా కూడా ఏంటంటే సంఘంలో ఆరాధన క్రమముగా జరిగించిన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా పిల్లరా? క్రీస్తులో మన యొక్క స్థానం ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. క్రీస్తులో మన యొక్క స్థానము ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక దేవుని సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా నేను ఇక్కడ ఉన్నా. హల్లెలూయా. ఆమె వాక్యములో నా స్థానంలో నిలబడలేకపోతే, హల్లెలూయా, నేను ఈ స్థలంలో భౌతికంగా ఈ స్థలంలో నిలబడటం వల్ల ఏమి ప్రయోజనం లేదు. అయితే గమనించండి పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దేవుని యొక్క సమూహంలోకి వచ్చిన మనం ఎందుకొరకు వస్తున్నా? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము బయలు వెళ్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, ఇంకొంచెం తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గించు ఇంకా. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము బయలు వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఆమె మన నిజముగా దేవుని యొక్క వాక్యము ఆమె అది ఒక మాటగానో, ఒక వ్రాయబడిన మాటగా కాక, వాక్యమే దేవుడై ఉన్నాడు అనేటువంటి గ్రహింపును మనం కలిగి, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య
నివసించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున వాక్యానికి మనం లోబడుచున్నప్పుడు, వాక్యము బయలు వెళుచున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసిన వారమై ఉన్నా, దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించవలసిన వారమై ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకము మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆమేన్. దేవుణ్ణి చూచుటకు ఆయన ఎక్కడున్నాడు? ఈ రోజున మనము దేవుణ్ణి చూడాలంటే ఆమేన్ ఏడాయన ఏ రీతిగా ఆయన్ని చూడగలం? హల్లెలూయా. ఒకానొక దేశంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు, నేను దేవుణ్ణి నమ్మను, నేను దేవుణ్ణి నమ్మాలంటే ఎవరైనా సరే నాకు దేవుణ్ణి చూపించండి, ఖచ్చితంగా నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్పాడు. ఎవరైనా నాకు దేవుణ్ణి చూపించండి, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతోమంది ఆ వ్యక్తికి దేవుణ్ణి చూపించాలనుకుని ప్రయత్నించారు, కానీ అందరూ కూడా విఫలమైపోయారు. అయితే ఒకానొక దినమందు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు ద్వారా ఒక వార్త రాజుగారికి చేరింది. ఏంటి ఆ వార్త అంటే, రాజా, మీకు అంగీకారం అయితే దేవుణ్ణి నేను మీకు చూపించగలను. హల్లెలూయా. నేను దేవుడిని మీకు చూపించగలను అన్నప్పుడు ఆ వ్యక్తిని పిలిపించమన్నారు రాజుగారు. ఆ రైతుని పిలిపించారు. ఏదయ్యా దేవుడు నాకు చూపించమంటే వెంటనే రైతు చెప్పాడు, తీక్షణముగా ఎండ కాస్తున్నటువంటి రోజు, నిట్ట మధ్యాహ్నం నేను పని చేస్తున్నటువంటి నా పొలానికి రా, నా పొలంలో నుండి నేను నీకు దేవుణ్ణి చూపించగలుగుతానన్నాడు. రాజుగారు సరే అన్నాడు. ఒకనొక రోజున ఇటువంటి వర్షము మబ్బులు ఇటువంటి వాతావరణం కాదు, చక్కగా ఎండొస్తుంది, సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. ఆ రోజు బయలుదేరాడు రాజు రైతు దగ్గరికి వెళ్ళాడు. నిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు. రైతు పొలంలో తను పని చేసుకుంటున్నాడు. రాజుగారు వెళ్ళాడు. వెంటనే రాజుని చూసి రైతు వచ్చాడు. రాజు అన్నాడు, నాకు దేవుడిని చూపిస్తాన్నావు కదా, నాకు దేవుడిని చూపించమని అడిగాడు. నాకు దేవుడిని చూపించమని అడిగినప్పుడు ఆ రైతు అన్నాడు, రాజా, చాలా సింపుల్, ఏమీ లేదు, మీరు నిలబడిన స్థలంలో నుండే పైన ఉన్నటువంటి సూర్యుడిని మీరు చూడండి. పైన సూర్యుడిని తీక్షణంగా మీరు 2 నిమిషాల పాటు మీరు చూడగలిగితే తర్వాత నేను మీకు దేవుడిని చూపిస్తానని చెప్పాను. హల్లెలూయా. మీరు 2 నిమిషాల పాటు మీరు సూర్యుని చూడగలిగితే తర్వాత నేను ఖచ్చితంగా దేవుడిని మీకు చూపిస్తాను, దేవుడు మీకు కనపడతాడని చెప్పాడు. రాజు సరే అన్నాడు. సరేనని చెప్పి తలపైకెత్తి సూర్యుని చూస్తున్నాడు. భగ మండుతున్నాడు సూర్యుడు. హల్లెలూయా. నిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో చూసి ఎంతసేపు చూస్తుంటాడు? కొన్ని క్షణాలే, నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్లు కాదు మాత్రమే చూసి వెంటనే తలదిప్పి, అమ్మో నేను చూడలేకపోతున్నాను అన్నాడు. నేను చూడలేకపోతున్నానంటే వెంటనే రైతు అన్నాడు, రాజా గమనించండి, దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి దేవుని ద్వారా సృజించబడిన ఆ సూర్యుడినే నువ్వు చూడలేనప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఏ రీతిగా నీ నేత్రాలు చూడగలవయ్యా? హల్లెలూయా. సృష్టినే చూడలేని నీవు సృష్టిని చూడటానికే నీ కళ్ళు సరిపోవడం లేదు, నీ కళ్ళ యొక్క సామర్థ్యం సరిపోవటం లేదు. కాబట్టి నీవు నిజమైన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఈ సృష్టి అంతటిని సృజించిన దేవుణ్ణి ఏ రీతిగా చూడగలవు? హల్లెలూయా. వెంటనే రాజుగారికి అర్థమైంది, నిజమే, సృష్టినే నేను తేరి చూడలేనప్పుడు, హల్లెలూయా, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏ రీతిగా నేను తేరి చూడగలను?
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక సమయంలో మోషే అడిగాడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు నాయనా, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని చూసిన నరుడు బ్రతకనేరుడు. హల్లెలూయా. ప్రభు అయినా సరే నేను నిన్ను చూడాలి ఆయన, నిన్ను చూసి చచ్చిపోతే చాలు నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మోషే అడిగిన విధానాన్ని బట్టి, ఆమె మోషే యొక్క ఆశను బట్టి దేవుడు ఒక కార్యం చేశాడు. ఇదిగో నా సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ చాటున నేను నిన్ను దాస్తాను, నువ్వు అక్కడ ఉండాలి. నేను ఆ బండ పక్క నుండి నేను నిన్ను దాటిపోతాను. హల్లెలూయా. నేను నిన్ను దాటిపోతున్నప్పుడు నువ్వు నా మహిమను చూస్తావు, నా వెనుక పరిశాన్ని చూస్తావు, కానీ హల్లెలూయా నా ముఖమును నీవు చూడలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితము ఆయన సశరీరుడిగా భూమి మీదకి వచ్చి, ఆమె మన వంటి శరీరాన్ని, రక్త మాంసముల శరీరాన్ని ఆయన ధరించుకొని కన్య మరియ యొక్క గర్భములో, కన్య మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకములోనికి సశరీరుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా తండ్రి 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 అని మాట్లాడుతుంటే, ఒకానొక సమయంలో ఫిలిప్ అడిగేశాడు, ప్రభువా నువ్వు తండ్రి 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 అంటున్నావు పొద్దాకలా, ఏమి లేదు నాయన, నువ్వు మాట్లాడే తండ్రి ఎవరో మాకు చూపించు చాలు, మాకు అంతే చాలు, ఇంకేం వద్దు. హల్లెలూయా. ఆమె తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలన్నప్పుడు ప్రభు అన్నాడు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నేను ఇంతకాలం నీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నేను తండ్రియు ఏకమై ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈరోజు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన ఒక కుమారుడైన దేవుడిగా చూస్తున్నారు, త్రిత్వములో రెండో వ్యక్తిగా చూస్తున్నారు. త్రిత్వం అనేదే లేదు బైబిల్లో. గత వారం చెప్పాను ఈ కార్యాన్ని. త్రిత్వం అనేదే పరిశుద్ధ గ్రంథంలో లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఈరోజు చూస్తున్నారు, ఆయన కుమారుడైన దేవుడిగా. గమనించండి, ఆయన అంటున్నాడు, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నా, నీవు నన్ను ఎరుగు. అంటే ఎవరు? నేనే తండ్రిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన తండ్రి అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, నీవు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు అనేటువంటిది ప్రశ్న. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి అన్నప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నావు ఆయన దగ్గర? ఆమె ఏ రీతిగా ఆయన వైపు చూస్తున్నావు? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ రీతిగా ఆయన వైపు చూస్తున్నావు? ఈరోజు నువ్వు ఆయన వైపు చూడాలంటే వాక్యము ద్వారా ఆయన వైపు చూడాలి. ఈరోజు మనం వాక్యము ద్వారా ఆయన వైపు చూడాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మాత్రమే నువ్వు ఆయన్ని చూడగలవు. వాక్యము ద్వారా మాత్రమే ఈరోజు మనం దేవుని వైపు చూడగలం. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఆయనను ఎరిగి ఉండుటకు ఉన్నటువంటి పద్ధతి అదే. నువ్వు ఆయన్ని ఎరగటానికి ఉన్న పద్ధతి అదే. వాక్యము ద్వారా నువ్వు ఆయన్ని చూడగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యము ద్వారా. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయననే ఆ వాక్యం బయలుపరుస్తుంది. దేవుని బయలుపరిచేది ఆయన వాక్యమే. హల్లెలూయా. దేవుడు నీకు బయలుపరచబడాలంటే దేని ద్వారా? వాక్యము ద్వారానే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాని మీద అది ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రవక్త అన్నాడు, ఒకవేళ నువ్వు ఆయనతో వాగ్వివాదం చేయడానికి ఆయన వైపు చూస్తుంటే నువ్వు పొరపాటుగా చూస్తున్నావు. నువ్వు పొరపాటుగా చూస్తున్నావు ఆయన వైపు. ఆయన వాదం పెట్టుకునే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరితోనూ వాదించడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నరులతో వాదించదు. నేను వాదిద్దాం అనుకుంటున్నావేమో. ఆమె దేవుని ఆత్మ నరులతో వాదించదంటే వాక్యముతో నీవు వాదించలేవు. వాక్యము నీతో వాదించదు. ఎందుకనగా నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యొక్క వాక్యం అది. అందుకే ఆయన అంటున్నాడు, మీ మాట కూడా అవునంటే అవును,
కాదంటే కాదని ఉండాలి. దానిని మించి వచ్చింది దుష్టుడి నుండి కలిగిందే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వాక్యము గుండా నీవు చూసినప్పుడు ఆయన నువ్వు చూడగలుగుతావు. ఆయన వాక్యము గుండా నువ్వు చూడగలిగితేనే ఆయన్ని చూడగలుగుతావు. వేరే ఏ విధానంలో చూసినా నువ్వు ఆయన్ని చూడలేవు. ఏ విధానంలో చూసినా నువ్వు ఆయన్ని చూడలేవు. వాక్యము ద్వారా మాత్రమే నువ్వు ఆయన్ని చూడగలవు. ఆమె ప్రవక్త అన్నాడు, పరిశుద్ధ మార్టిన్, హల్లెలూయా, పరిశుద్ధ మార్టిన్ దర్శనంలో ఆయన్ని చూశాడు. ఆయన కాదు, ఆయనకి లాగున్న ఒకరిని చూశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చూచాడో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, మార్టిన్ నా కుమారుడా మార్టిన్ అనగానే మార్టిన్ తేరు చూస్తున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు? నేను నీ ప్రభువుని, నీ రక్షకుణ్ణి. మార్టిన్ అంటున్నాడు, నో, నీవు నా ప్రభువు కాదు, నీవు నా రక్షకుడవు కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మార్టిన్ వాక్యములో నుండి చూస్తున్నాడు, వాక్యము ద్వారా చూస్తున్నాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా ఎప్పుడైతే చూచాడో వాక్యములో నుండి చూస్తున్నప్పుడు వాక్యానికి ఆ వ్యక్తికి ఎంత మాత్రం కూడా సంబంధం లేదు అక్కడ. హల్లెలూయా. వాక్యము ద్వారా చూస్తున్నప్పుడు, వాక్యములో నుండి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా పసగట్లేదు అక్కడ. వెంటనే గుర్తించాడు, నువ్వు నా ప్రభువు కాదు. హల్లెలూయా. ఎందుకనగా వచ్చిన వ్యక్తి కిరీటం పెట్టుకొని వచ్చాడంట. అసలు ఈ కిరీటం ఎక్కడిది? ఆమేన్. నా ప్రభువుకి ఎప్పుడు కిరీటం ధరింప చేయబడింది. నా ప్రభు కిరీటం ధరింప చేయబడినప్పుడు నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా. ఆమేన్. అదే అటువంటి దర్శనమో అటువంటి కళ మనకు వచ్చిందనుకో, ఆమేన్, మార్టిన్ లాగా గుర్తించగలుగుతామా? హల్లెలూయా. మార్టిన్ లాగా గుర్తించగలుగుతామా? అటువంటి కళ దర్శనం వచ్చి ఆ అపవాది ప్రభువు వలె నీ కనపడి, ఏ వద్దు రేపు ప్రార్థన మానేసి ఇంట్లో ప్రార్థన చేసుకో, రేపు ఆరాధనకి వెళ్ళకుండా ఇంట్లో ప్రార్థన చేసుకో అని చెప్పాడు అనుకో, నువ్వు ప్రార్థనకు వస్తావా? రావు. ఎందుకని? నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను ఆరాధనకి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతమంది లోబడిపోతారో నాకు తెలియదు. ఆమె కానీ ఒక నిజమైన విశ్వాసి వాక్యము ద్వారా దాన్ని చూసినప్పుడు, వాక్యము ద్వారా గ్రహించగలిగినప్పుడు, హల్లెలూయా, వెంటనే గుర్తించగల తప్పు సమాజముగా కూడటం మానవద్దని వాక్యం చెబుతుంది. వాక్య విషయంలో దేవుడు అన్నాడు తన మనసు మార్చుకోడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మాట్లాడింది ప్రభు కాదని ఒక విశ్వాసి గుర్తించగలుగుతాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు నువ్వు ఆయన్ని చూడలేవు. సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు. సత్యమనగా ఏంటి? వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. హల్లెలూయా. సత్యం అంటే వాక్యమేనా? వాక్యమే సత్యం. ఇంకో మాట కూడా ఉంది, నేనే మార్గమును. సత్యం అంటే వాక్యం, సత్యం అంటే దేవుడు. వాక్యమే దేవుడు. దేవుడు సత్యము, వాక్యము సత్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియులారా, మనం చూస్తున్నప్పుడు కొన్ని లోక కార్యాలనే, మన చుట్టూ ఉన్న కార్యాలనే మనం చూడలేం, మనం గ్రహించలేం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది రోజున వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యాన్ని అక్షరార్థంగా చూస్తూ ఉంటారు, అక్షరార్థంగా గ్రహిస్తూ ఉంటారు. గత వారం చెప్పాను మీకు, ఎలీషా ఉన్నటువంటి పర్వతం చుట్టూ సిరియా సైన్యం ఆక్రమించేసి. హల్లెలూయా. పనోడైన గెహజీ వచ్చాడు. గెహజీ వచ్చి, అయ్యా 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 యజమాని, వాళ్ళతో మన పని అయిపోయింది, చూడు ఆయన, చూడయ్యా ఏం జరిగిపోయిందో చూడు. తెల్లవారుజామున పొద్దున్నే లెగవగానే చూడక దేవునికి స్తోత్రం కలుగును గాక, కళ్ళు నలుపుకుంటా ఇంటి చుట్టూ చూశాడంట. ఆమె
కళ్ళు నలుపుకుంటా అద్దంలో చూసుకునేవాళ్ళు కొంతమంది, కళ్ళు నలుపుకుంటా పేపర్లో మొహం పెట్టేవాళ్ళు కొంతమంది. నిజమేనా? కళ్ళు నలుపుకుంటా ఇంకేదో కళ్ళు నలుపుకుంటా ఎవరో మొహం చూసేవాళ్ళు కొంతమంది. పొద్దున్నే లెగిసి ఏం చూడాలంట? ఎవరో మొహం చూస్తే ఏదో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు కళ్ళు నలుపుకుంటూ వచ్చి బయట చూసేసరికి ఇంకేముంది? సిరియా సైన్యం గందరగోళానికి గురైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె గమనించిన ప్రియులారా, ఒక నిజమైన విశ్వాసి ఆమె లేచిన వెంటనే చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ప్రభువును చూడాలి. పొద్దున్నే ఎవరు మొహం చూశాను ఏంటి అన్నిటి జరుగుతుంది. నిజంగానే జరుగుతుంది నీకంట. దేవుని ముఖం చూడు, ఆయన వాక్యాన్ని చూడు. హల్లెలూయా. నీ దినమును క్రీస్తుతో ప్రారంభించు, వాక్యంతో ప్రారంభించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మొహం చూరితే ఏదో ఇద్దని కాదు అక్కడ, అది ఏం ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని యొక్క వాక్యముతో నీ దినాన్ని ప్రారంభిస్తే, ఆ రోజును నువ్వు ప్రారంభిస్తే దీవెనకరంగా ఉండదు. గెహజీ చూశాడు సిరియా సైన్యం, అయ్యా యజమానుడా లే 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 లే, అయిపోయింది వాళ్ళతో మన పని, చూడు పర్వతం చుట్టూ చూడు. సిరియా సైన్యం అందరు పిచ్చోడా, వాళ్ళకన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? వాళ్ళకన్నా మన చుట్టూ ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఏ నాయనా నువ్వు లేదు తప్ప ఎవరు లేరంటే వెంటనే వారి కళ్ళ మీద చేతులు పెట్టి, ప్రభువా వీడు చూసినట్లుగా వీడి నేత్రాలు తెరవు ప్రభువా. ఎలీషా వాక్యములో నుండి చూస్తున్నాడు. ఆ వాక్యము ప్రవక్త. హల్లెలూయా. ఆ అభిషేకాన్ని గెహజీకి ఇచ్చినప్పుడు వాడు నేత్రాలు తెరవబడినప్పుడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని రథములు గురుములు ఉన్నట్లుగా వాడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో నుండి చూడు ఏ కార్యాన్నైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు ఒక వ్యాధి వచ్చిందా? వాక్యంలో నుండి చూడు అసలు ఎందుకు వచ్చిందా. నీకు ఒక సమస్య వచ్చిందా? వాక్యములో నుండి రా. నీకు ఒక ఇబ్బంది వచ్చిందా? వాక్యములో నుండి రా. ఆమేన్. నీకు ఒక శోధన వచ్చిందా? వాక్యములో నుండి చూడు దాన్ని. నీ ఇబ్బందిని వాక్యములో నుండి చూడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యములో నుండి చూచినప్పుడు నా ప్రియమైన సోదరి సోదరులారా, నీవు గమనించగలుగుతావు. నీ కలిగిన శోధన కన్నా, నీ శ్రమ కన్నా, నీ కలిగిన ఇబ్బంది కన్నా నీ దేవుడు శక్తివంతుడని, ఆయన గొప్ప దేవుడని చూడగలుగుతాడు. నీ సమస్య ఎంత గొప్పదో కాదు, నీ సమస్య కన్నా నీ దేవుడు ఎంత గొప్పవాడో చూడగలుగుతాడు. వాక్యములో నుండి చూసినప్పుడు, వాక్యము ద్వారా నీవు దాన్ని గ్రహించగలిగినప్పుడు, వాక్యము ద్వారా నీవు ఆయన్ని సమీపించగలిగినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, ఈరోజు అనేక మంది ప్రజలు అక్షరార్థంగా దేవుని చూస్తున్నారు, అక్షరార్థంగా వాక్యాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. అయితే గమనించిన ప్రియులారా, ప్రవక్త అన్నాడు, అయితే అక్షరార్థముగాను ఆత్మీకముగాను అది తెలియజేస్తుంది. ఆత్మ వాక్యమును వాగ్దానమునకై జీవింపచేయును. ఆత్మ వాక్యాన్ని వాగ్దానము కొరకై జీవింపజేస్తుంది. ఆత్మ వాక్యాన్ని వాగ్దానమునకై జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక మాటలో చెప్పాలంటే అది ఒక విత్తనమై ఉంది అంటున్నాడు ప్రవక్త. అదొక విత్తనమై ఉన్నది. ఆత్మ దానికి జీవమునిచ్చును. వాక్యం ఒక విత్తనమై ఉన్నది. వాక్యం ఒక విత్తనమై ఉన్నది. ఆత్మ దానికి జీవాన్ని ఇచ్చును. అది మాటలోను ప్రవర్తనలోను విశేషముగా ఉండును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, భూమిలో ఒక విత్తనం నాటబడినప్పుడు, భూమిలో ఒక విత్తనం నాటబడినప్పుడు వర్షం రాగానే అది మొలకెత్తను ప్రారంభిస్తుంది. అలాగే వాక్యము మనలో నాటబడినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము మనలో విత్తబడినప్పుడు, వాక్యము మనలో నాటబడినప్పుడు ఆత్మ దానిని జీవింపజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దానికి జీవాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ దాన్ని బ్రతికిస్తుంది. పరిశుద్ధాత్మ దాన్ని ఎదిగింపజేస్తుంది. పరిశుద్ధాత్మ దాన్ని లేవనెత్తుతుంది. ఎప్పుడైతే ఆ జీవము దానికి ఇవ్వబడుతుందో, ఆత్మ దానికి ఇవ్వబడుతుందో, అది భూమిని బ్రద్దలు చేసుకుంటూ, చుట్టూ ఉన్న పరిస్థితులను బ్రద్దలు చేసుకుంటూ, తనకున్నటువంటి ఆ సమస్యలను బ్రద్దలు చేసుకుంటూ, హల్లెలూయా, అది ఒంటరిగా కూడా
చోట వేసినా మొలుస్తాయా? జీవం రావాలి. హల్లెలూయా. జీవం వచ్చినప్పుడు ఈ విత్తనము హల్లెలూయా ఇంకా విత్తనాలు లాగడం కాదు, జీవమే నిన్ను జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జీవమునకై అది పగలగొట్టబడుతుంది. జీవము కొరకు అది పగలగొట్టబడినప్పుడు ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా అది జీవము నిమిత్తం అది పగలగొట్టబడినప్పుడు ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా యేసును వారు చూడగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడగలగాలంటే ఈ రోజున ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా ఆయన చూడాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తున్నప్పుడు, మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా మనం ఆయన చూడాలండి. 2000 సంవత్సరాల క్రితం యూదులు ఎందుకు తప్పిపోయారో తెలుసా? ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా వారు ఆయనను చూడలేదు. హల్లెలూయా. ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా వారు ఆయన్ని చూడలేదు. హల్లెలూయా. అందుకనే మా తండ్రి ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు, మా తండ్రి మా దేవుడు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకున్నారు. కానీ ఆ దేవుడే శరీరధారిగా ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా ఆయన శరీరము దాల్చి వచ్చాడన్న సంగతిని వారు గుర్తించడంలో విఫలమైపోయారు. అయితే ఈ కాలం యొక్క వాగ్దాన వాక్యము కూడా ఆయన చూడగలిగినప్పుడు నువ్వు గుర్తించగలుగుతావు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు అని. హల్లెలూయా. ఆది కాండము నుండి మార్గమంతటిలో కూడా ప్రతి ఒక్క తరానికి దేవుని యొక్క వాక్య భాగము మార్గమంతటిలో కూడా ప్రత్యక్షపరచబడింది. ప్రతి తరానికి కూడా దేవుని యొక్క వాక్యం ప్రతి తరానికి ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభువుని చూశారు. వింటున్నారా ప్రియులారా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రభువుని చూశారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రభువును చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఆయన చూడగానే, దానియేలు ప్రభువును చూస్తే, ఈరోజు ప్రభువును చూసి ఏమంటాడు తెలుసా? చేతి సహాయం లేని రాయి ఆయనే అంటాడు. ఏజ్గారు ఆయన చూసి ఏమంటాడు తెలుసా? చక్రములో చక్రం ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు ఆయన చూసి ఏమంటాడు తెలుసా? ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురుతో పాటు ఉన్న 4వ వ్యక్తి దేవుని కుమారుడిగా నేను చూసింది ఈయన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను ఆయన చూడగానే అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన గుర్తించగలిగారు. కారణం ఏంటంటే ఆ కాలానికి ఇవ్వబడిన వాక్య ప్రత్యక్షత ద్వారా. హల్లెలూయా. ఆ కాలం యొక్క ఆ తరానికి ఇవ్వబడిన వాక్యములో వాక్య భాగాన్ని వారు గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొద్దకు వస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు ప్రవక్తలు దేవుణ్ణి వారు ప్రత్యక్షపరిచేవారుగా ఉంటారు. దేవుని మహిమను కనపరిచేవారుగా ఉంటారు. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి లోక సంబంధమైన ప్రజలు ఎంత మాత్రము కూడా వాక్యమును గుర్తించలేరు. హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త యొక్క వర్తమానాన్ని అంగీకరించగా వారు ఏం చేస్తారంటే మరణించిన కొరకై రాళ్ళు విసురుతారంట. సత్యవాక్యాన్ని బోధించేటువంటి ఆ నిజ ప్రవక్త వచ్చినప్పుడు మరణించిన కొరకై రాళ్ళు విసురుతారు, లేక బయటికి నెడతారు, తన్ని వేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒక నిజ ప్రవక్త క్రీస్తును బయలుపరిచినప్పుడు లోకం చేసే కార్యం. హల్లెలూయా. మరణించిన కొరకే రాళ్ళు విసురుతారు, లేక బయటికి నెడతారు, తన్ని వేస్తారు. ఆ తర్వాత అది గతించిన తర్వాత అతనికి సమాధి కడతారు. హల్లెలూయా. నేను 9వ పేజీలో ఫస్ట్ పేజీలో తర్వాత అతనికి సమాధి కడతారు. తన్నింది ఇల్లే, ఎల్లగొట్టింది ఇల్లే, రాళ్ళు రువ్వింది ఇల్లే, చంపింది ఇల్లే, సమాధి కట్టేది ఇల్లే, మళ్ళా గొప్పవాడని చెప్పేది. ఎల్లగొట్టింది ఇల్లే, తన్నింది ఇల్లే, రాళ్ళు రువ్వింది ఇల్లే, చంపింది ఇల్లే, సమాధి కట్టేది ఇల్లే, గొప్పవాడని చెప్పేది వాళ్ళే. వెనక అతను ఏమై ఉన్నాడో ఆ నెడలో వారు జీవిస్తారు. ఈ దినాన్ని వెళుతున్న వాక్యాన్ని తిరస్కరిస్తారు. ప్రతి కాలపు ప్రవక్త
ఆ గడియకు బయలుపరచబడిన వాక్యాన్ని ప్రత్యక్షపరిచారు. హల్లెలూయా. ప్రతి కాలపు ప్రవక్త దేవుడు ప్రవక్తలు ఎందుకు తీసుకొచ్చాడు? ఆ కాలంలో ఉన్నటువంటి వర్తమానాన్ని బయలుపరచడానికి, ఆ గడియలో దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరచడానికి దేవుడు ప్రతి కాలానికి కూడా ప్రవక్తను తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 43వ పేరాల ప్రవక్త అన్నాడు, మనిషి వలె ఉండును. దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయన ఏమేమి చేస్తున్నాడో, ఆయన ఎటువంటి సంగతులు చేయనై ఉన్నాడో వాటిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనిషి దేవుడు ఎంత గొప్పడో తెలుసా బ్రదర్? దేవుడు ఎంత గొప్పడో తెలుసా సిస్టర్? హల్లెలూయా. ఆయన ఏమేం చేస్తాడో తెలుసా? ఎటువంటి సంగతులు ఆయన చేయబోతున్నాడో తెలుసా? అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన చేయితే మాత్రం చూడలేదు. ఇప్పుడు ఆయన చేయించున్నవి చూడకుండా అవి మాట్లాడుతూ ఉంటాడు ఒక మనిషి. దేవుడు గొప్ప దేవుడు అని చెప్తా ఉంటాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని చెప్తారు, చేయబోతున్నాడని చెప్తారు. కానీ ఇప్పుడు చేయించున్న కార్యాలని వారు చూడలేకుండా ఉంటారు. అయితే అప్పుడు చేసినవి ఆయన ఇప్పుడు కూడా చేయగలడని మర్చిపోతున్నారు ప్రజలు. ఆయన అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా చేయగలడు. ఎందుకనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మధ్యలో వర్తమానం మనం విన్నాం, వారి నేత్రములు తెరవబడినప్పుడు వారు ఆయన్ను గుర్తించారనేటువంటి వర్తమానం మనం చూసాం. ఆ దినమందున దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రవక్త అన్నాడు, అది మొట్టమొదటి ఈస్టర్ డే, ప్రభు పునరుద్ధారుడైనటువంటి రోజు. ఆ మొదటి రోజున ఆమె ఆయన శిష్యులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒక పొదల చాటు నుండి ఒక వ్యక్తి వచ్చి వారితో కలిశాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒక మనిషి వలె ఉన్నాడు, ఒక పరదేశి వలె ఉన్నాడు, ఒక పొరుగురి వాడి వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మానవుడిగా వారితో నడుస్తున్నాడు. ఎవరు ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారితో నడుస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారు కలిసి నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఓ రోజంతా ఆయన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. వారు నడిచినంతసేపు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మాట్లాడేది సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయనే మెస్సయ్య అని వారు వెంబడించిన క్రీస్తు సంగతిని వారు గుర్తించలేకపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి? వాక్యము ద్వారా వారు చూడలేకపోయారు. అక్కడ వాక్యము ద్వారా వారు చూడలేకపోయారు కాబట్టి ప్రభు ఆయన వారితో మాట్లాడుతూ వారిని గద్దిస్తున్నాడు. ఆమేన్. లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని వాక్యం ఎదుగు నడిపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. లేఖనాన్ని నమ్మని మందమతులారా, అవివేకులారా, వాక్యములో నుండి చూడండి. వాక్యములో నుండి చూసినప్పుడు ఆయన్ని గుర్తించగలుగుతావు. వాక్యము ద్వారా నువ్వు సమీపించగలిగినప్పుడు ఆయన నువ్వు గుర్తించగలుగుతావు. ఓ అవివేకులారా, మందమతులారా, ఓ వాక్యమును మీరు నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆ వాక్యములో నుండి చూడండి. ఆయన తిరిగి లేకుండా, ఆయన తిరిగి లేస్తాడని వాక్యం ఉంది కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు ఆయన. లేఖన వైపు వారికి హృదయాలు నింపాడు, లేఖన వైపుకి వారికి మనస్సులు నింపాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే లేఖన వైపుకి ఆయన తిప్పాడో దేవునికి స్తోత్రము కలుగును గాక, వారి హృదయాలు మండడం ప్రారంభించినాయి. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండడం ప్రారంభించినాయి. బ్రతుకుకింది ఆయన వెళ్ళిపోయే వ్యక్తి వల్లే కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? వెళ్ళిపోయే వ్యక్తి వల్ల, దాటి వెళ్ళిపోయే వ్యక్తి వల్లే కనపడ్డాడు. కానీ వారు అంటారు, అయ్యా ఓ సాయంకాలం అయింది, ఈ రాత్రి మాతో రా, మా గృహానికి రా, మా ఇంటికి వచ్చి ఈ రాత్రి మాతో బస్ చేయను. ఆయన దేవుని యొక్క సహవాసం అంత గొప్పది ప్రియులారా. దేవునితో సంభాషణ అంత గొప్పది, దేవునితో నడక అంత గొప్పది. దేవునితో నడక మన జీవితాన్ని సరిచేస్తుంది, దేవునితో సంభాషణ మన జీవితాన్ని సరిచేస్తుంది. దేవునితో సంభాషణ మన అవిశ్వాసాన్ని తీసివేస్తుంది, మన అవివేకాన్ని తీసివేస్తుంది, మన యొక్క ఆ మంద బుద్ధిని తీసివేస్తుంది, మన హృదయాలను మండింపజేస్తుంది. దేవుని యొక్క సంభాషణ, దేవుని యొక్క మాటలు మన జీవితాన్ని మండింపజేస్తాయి. హల్లెలూయా. ఆయనతో సహవాసానికి వారు ఇష్టపడ్డారు, ఆయనతో ఉండటానికి వారు ఇష్టపడ్డారు, ఆయనతో నడవడానికి ఇష్టపడ్డారు, ఆయన ఆహ్వానించడానికి ఇష్టపడ్డారు, ఆయనకి భోజనం పెట్టడానికి
వాక్యం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఎందుకు? లోపల మంట. వారి హృదయం మండుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారి హృదయం మండుచుంది. అయ్యా రా, ఈ రాత్రి మాతో బస్ చేయను ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు పొద్దునుండే అనవసరంగా వచ్చి మన పక్కన చేరి మన విషయాలు మనం మాట్లాడుకోకుండా ఏదో ఈయన వచ్చి మన టైం అంతా తినేసాడు, ఎప్పుడు పోతాడని ఎదురు చూడలేదు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు ఆయన శిష్యులు అయ్యిందా. వారిలో విత్తనం ఉంది. అక్కడ విత్తనము కలిగిన ప్రజలు అక్కడ. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట ఆత్మయు జీవమునై ఉన్నది. ఆమె నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు ఆయన. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ, ఆ జీవము వారిలో ఉన్న విత్తనాన్ని మండిస్తుంది. వారిలో ఉన్న విత్తనాన్ని జీవింపజేస్తుంది. వారిలో ఉన్న విత్తనాన్ని బ్రతికింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనించిన ప్రియులారా, వారితో మాట్లాడాడు ఆయన. ఆ సాయంకాలం ముందు వరకు వారు ఆయనతో మాట్లాడారు. ఆయన వారిని దాటి వెళ్ళుచున్నట్లుగా కనపడ్డాడు. వారిని దాటి వెళ్ళుచున్నట్టుగా కనపడ్డాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆయనను లోపలికి రమ్మని వారు అడిగారు. ఆయన ఆ విధంగానే లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఆహ్వానించారు. ఆహ్వానించబడిన రీతిగానే వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అలాగ చేసినప్పుడు ఆయన సిలువకు మరియు పునరుద్ధానమునకు ముందుగా ఆయన చేసిన విధముగా అక్కడ ఆయన ఒకటి చేశాడు. ఆయన సిలువ వేయబడడానికి ముందుగా, ఈ పునరుద్ధానము సిలువకు ముందుగా ఒక కార్యము చేశాడు ఆయన. ఏ కార్యం చేశాడు ఆయన సిలువకు ముందుగా? ఆ ఒక కార్యాన్ని ఇక్కడ చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఆయన సిలువ వేయబడక ముందు ఆయన ఏ విధంగా చేసి ఉన్నాడో ఆయన అలాగే చేసినప్పుడు వారు ఆయన చూడగలిగారు. ఏం చేశాడు ఆయన? వారు భోజనానికి వచ్చినప్పుడు రొట్టె తీసుకొని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసి దాన్ని విరిచాడు ఆయన. అది ఆయన విధానం. అది హల్లెలూయా. ఆ రీతిగా చేయడం అనేది ఆయన యొక్క విధానమై ఉన్నది. ఆ ఒక్క కార్యాన్ని వారు చూడగానే హల్లెలూయా వారు ఆయనను చూడగలిగారు. ఆయన వారు గుర్తించగలిగారు. దినమంతా వారితో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఎవరనేది వారు గుర్తుపడతారు. దినమంతా. కానీ ఎప్పుడైతే వాక్యం ఎదుకు నువ్వు వస్తావో, వాక్య విధానంలో నువ్వు చూడగలుగుతావో, దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ జీవితంలో వాక్యం ఎప్పుడైతే పునరుద్ధరించబడుతుందో, నీ జీవితంలో వాక్యంలో ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో అప్పుడు మాత్రమే నువ్వు ఆయన చూడగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజు ఆ విధంగానే ఉంటుంది. ఆయన మంచి మనిషి, గొప్ప మనిషి అని క్రీస్తు నడుస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి అండి, గొప్ప వ్యక్తి అండి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని చదువుతారు. ఆయన బైబిల్లో కొన్ని విషయాలు నెరవేర్చు గడియ ఇదేనని గుర్తించారు. ఈరోజు అనేక మంది క్రీస్తును గుర్తిస్తున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతున్నారు. కానీ బైబిల్లో వ్రాయబడిన అనేక విషయాలు నెరవేర్చే గడియ ఇదే అని వారు గుర్తించలేకపోతున్నారు. ఏ రీతిగా గుర్తించలేకపోతున్నారు చెప్పమంటారా? ప్రకటన 10:1 నెరవేర్చబడే గడియ ఇదే అని వారు గుర్తించలేకపోతున్నారు. నిజమేనా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము నెరవేర్చబడే గడియ ఇదే అని గుర్తించలేకపోతున్నారు. ప్రకటన 10:7 గడియ ఇదేనని వారు గుర్తించలేకపోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అది ఎప్పుడో జరగబోతుంది అనుకుంటున్నారు ప్రజలు. ఆమె బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచిందని చూస్తామండి అనుకుంటున్నారు. నిజముగా వచ్చి ఉన్నాడు అన్న సంగతిని వాక్యము చదువుతున్న వారే గుర్తించలేకపోతున్నారు. నిజమేనా? అది ఎప్పుడో జరగబోయే కార్యం అనుకుంటున్నారు, కానీ నేడు జరుగుతున్న దాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు జరుగుతున్న దాన్ని కనుక ఈరోజు క్రైస్తవులుగా పిలువబడే ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే హల్లెలూయా ఈ సంఘం రాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఈ రోజున మనము జీవిస్తున్న ఈ సమయం, ఈ సంగతులు తప్పక నెరవేరవలసి ఉండుటకు సమయం ఆసన్నమైంది. ఈ గడియకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన ఈ గడియలోనే నెరవేరుస్తాడు. ఆయన రేపు కాదు చేసేది, నేటికి కేటాయించబడిన వాక్యాన్ని నేనే నెరవేరుస్తాడు ఆయన. ఆ నెరవేర్పులో భాగంగానే కొంతమంది వ్యక్తులు ఉన్నారు.
ఆ వాక్యం యొక్క నెరవేర్పులో భాగంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు ఖచ్చితంగా ఈ కాలంలోనే ఉంటారు. ఎందుకంటే ఆ వాక్యం వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఈ కాలంలో వాక్యం నెరవేర్చబడటానికి ఈ కాలం కొరకు దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఉంటారు. వారు ఈ కాలంలోనే పుట్టారు. హల్లెలూయా. వారు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వారు ఎవరో మనం గుర్తించగలిగితే ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాల గురించి నువ్వు ఎప్పుడు నిన్ను తిట్టుకో. హల్లెలూయా. నీ పరిస్థితుల గురించి తిట్టుకో, నీ కుటుంబాన్ని గురించి తిట్టుకో, నీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, నీ భౌతిక పరిస్థితుల గురించి కానీ, నీ అనారోగ్య పరిస్థితుల గురించి కానీ, నీ ఎత్తు గురించి, నీ లాభం గురించి, నీ రంగు గురించి, నీ పర్సనాలిటీ గురించి, నీ రూపాన్ని గురించి, దేవుని గురించి నిన్ను నువ్వు తిట్టుకో. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను హల్లెలూయా ఆ రీతిగా చేసి, హల్లెలూయా, నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, తెల్లవాడివైనా నల్లవాడివైనా, జ్ఞానము గలవాడివైనా జ్ఞానము లేనివాడివైనా, బుద్ధి వెర్రివాడివైనా జ్ఞానము కలిగిన వాడివైనా, హల్లెలూయా, నీవు దేవుని యొక్క ప్రజ అయినప్పుడు ఆ గడువుకు సిద్ధపరచబడిన వాక్యాన్ని నెరవేర్చే బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆ రీతిగానే చేయగలవు. కాబట్టి ఆ రీతిగానే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ రీతిగా నిన్ను సృష్టించాడు దేవుడు. అదే సమయంలో మనం గుర్తించినప్పుడు, అదే సమయంలో హల్లెలూయా, నీ భార్యను బట్టి కానీ, నీ భర్తను బట్టి కానీ, నీ బిడ్డలను బట్టి కానీ, తల్లిదండ్రులను బట్టి కానీ, నీ కుటుంబాన్ని బట్టి కూడా ఎంత మాత్రం కూడా నువ్వు తృణీకరించే వ్యక్తిగా ఉండవు. ఎందుకని? ఆ కుటుంబంతో ఆ రీతిగా ఆ వ్యక్తితోనే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలవు. అది దేవుని ఎన్నిక, అది దేవుని ప్రణాళిక, అది దేవుని నిర్ణయము, అది దేవుని ఏర్పాటు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ముందు జ్ఞానములో కార్యమున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ గడియలో నెరవేర్చబడే వాక్యము కొరకు దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజల్ని ఈ కాలంలో పంపాడు ఆయన. హల్లెలూయా. వారిలో ఒక వ్యక్తి ఎవరు? వారిలో ఒక వ్యక్తి ఎవరు? ఈ గడియకు కేటాయించబడిన వాక్యమును నెరవేర్చుట కొరకు దేవుడు ఎన్నుకున్న ప్రజల్లో ఒక వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఎవరా ఒక వ్యక్తి? నేనే. హల్లెలూయా. ఆ ఒక వ్యక్తిని నేనే, ఆ ఒక వ్యక్తిని నేనే అనే గ్రహింపు, ఆ బయలుపాటు నీకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. ప్రతి విషయంలో దేవుని స్తుతించే వ్యక్తిగానే ఉంటావు. ప్రతి విషయంలో దేవుని కనపరిచే వ్యక్తిగానే ఉంటావు. హల్లెలూయా. దాన్ని యోబు గుర్తించాడు. దాన్ని యోబు గుర్తించాడు. యోబు గుర్తించాడు. హల్లెలూయా. యోబు భార్య అంటుంది, ఎందుకయ్యా ఈ పరిస్థితులు? ఏంటి ఈ పరిస్థితులు అన్నీ కూడా? ఎంతకాలం యథార్థతను వదలకుండా ఉంటావు? దేవుడు దూషించి పిచ్చిన మూర్ఖురాలి వరే మాట్లాడుతున్నావు. మూర్ఖురాలి వరే మాట్లాడుతున్నావు. యోబు కలిగిన ప్రత్యక్షత, యోబు కలిగినటువంటి బయలుపాటు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప బయలుపాటో తెలుసా? దేవుని వల్ల మనం మేలు అనుభవించడమేనా, కీడు అనుభవింప తగదా? ఈ రీతిగా దేవుడు నా జీవితం కొరకు దీన్ని కేటాయించాడు. అది జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. నీ జీవితం కొరకు దేవుడు ఏది కేటాయించాడో, ఏ లేఖను కేటాయించాడో, ఎటువంటి వాక్య ప్రత్యక్షతను కేటాయించాడో, ఖచ్చితంగా అది నీ జీవితంలో జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పరిస్థితిని బట్టి ఎప్పుడు నిన్ను తిట్టుకోమాక, నీ ఇబ్బందులు బట్టి నిన్ను తిట్టుకోమాక. నేను ఆకలాగుంటే బాగుండేది, ఈలకలాగుండేవు, నువ్వు ఉండలేవు. నువ్వు ఊహది, ఆలకలాగా నువ్వు ఉండలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉండగలవా? ఉండలేవు, నీ వల్ల కాదు. కానీ గమనించండి, నీ యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడటానికి. పాపం చాలా బాధపడి ఉంటాడేమో జక్కయ్య, తన యొక్క పొట్టితనాన్ని బట్టి. హల్లెలూయా. మరి జక్కయ్య భార్య పొట్టో పొడుకో మనకు తెలియదు, ఎందుకంటే లేఖనంలో వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా అనుకుంటారు. పొట్టోడు పొట్టోడు పొట్టోడు. ఈ పొట్టోడికి పెళ్లి కాకముందు అనుకుని ఉంటారా? ఈ పొట్టోడికి పిల్లని ఎవరు ఇస్తారు అనుకున్నారేమో, కానీ దేవుడు నిర్ణయించాడు. ఆ పొట్టివాని కొరకు ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయించాడా లేదా? ఎవరు నిర్ణయించాడో తెలుసా? మంచి ప్రార్థనా పరురాలు నిర్ణయించాడు. భర్తను రక్షించుకునే విశ్వాసం కలిగిన వ్యక్తిని నిర్ణయించాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భర్త నిమిత్తము కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిని నియమించాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె పొట్టిదనాన్ని బట్టి తిట్టుకొని ఉంటాడు, కృంగిపోయి ఉంటాడు. కానీ ఈ రోజున నువ్వు జక్కయ్య గారిగా నువ్వు అడిగితే, అయ్యా జక్కయ్య గారు, నీ పరిస్థితిని బట్టి, నీ పొట్టిదానాన్ని బట్టి నువ్వు ఏమనుకున్నావంటే, ఏమనుకుంటున్నావు ఇప్పుడంటే, హల్లెలూయా, దేవుడు నన్ను పొట్టివానిగా సృష్టించినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ పొట్టిదనమే నేను మేడి చెట్టు ఎక్కినట్లుగా చేస్తుంది. ఆ మేడి చెట్టు కింద ప్రభువు నిలబడి జక్కయ్య త్వరగా దిగమని పిలిచాడు నన్ను. హల్లెలూయా. ఏ విధంగానైనా ఆయన చూడాలనే ఆశను నా చెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 38 సంవత్సరాల నుండి రోగకుడు ఉన్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. హల్లెలూయా. కోనేరులో నీటిని దేవదూత నీటిని కలిపినప్పుడు, హల్లెలూయా, మొదటగా ఏ రోగి దిగుతాడో ఆ రోగి స్వస్థపరచబడతాడు, బాగుపడుతాడు. ఈయన అక్కడ పడి ఉన్నాడు. ఈయన తిప్పడానికి ఎవరు లేరు. ఏంటో నీ పరిస్థితిని బట్టి ఏం చెప్తాం బ్రదా? ఇన్నేళ్ళుగా ఇక్కడ పడున్నా. ఎక్కడ పడున్నాడు? వాక్యము కదలించబడే చోట, దేవుని జీవము కదలించబడే చోట. అంతేనా? బెతెస్దా కోనేరులో ఆ నీటిని కదిలించేది ఎవరు? దేవదూత, దేవుడేనా? హల్లెలూయా. ఆ కదిలించబడే చోటే ఉన్నాడు కానీ స్వస్థత లేకుండా ఉన్నాడు. హల్లెలూయా. వారి దగ్గరకు ఒక రోజున ప్రభు వచ్చాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? హల్లెలూయా. అయ్యా ఏంటి నీ పరిస్థితి? అయ్యా కోనేటిలో దిగుదాం అనుకున్నాను కానీ నన్ను తిప్పడానికి ఎవడో లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నీ కోనేటి నీరు అవసరం లేదు. ఆ నీటిని కదిలించే వాక్యమే, ఆ నీటిని కదిలించే జీవమే నీ దగ్గరకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వాక్యమే రోజు నీ దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లే, నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. ఆ వ్యక్తిని ఈరోజు మనం అడిగితే, అయ్యా ఏంటి పరిస్థితి అంటే, నేను అక్కడ పడి ఉండటం వల్ల చాలా మేలైంది అయ్యా, నాకు అన్ని బాగుంటే దూకుతా ఉండేవాడిని. ఆమె దూకి స్వస్థత పొందుకొని వెళ్ళిపోయేవాడిని కానీ మెస్సయ్యాను కనుగొనేవాడిని కాదు. ఆ కాలానికి ఆ గడియకు బయలుపరచబడిన వాక్యాన్ని నేను తెలుసుకుని ఉండేవాడిని కాదు. హల్లెలూయా. కానీ నేను ఆ పరిస్థితుల్లో అక్కడ పడి ఉండటం నా జీవితానికి మేలైంది. ఎందుకో తెలుసా? ఆ కాలానికి ప్రత్యక్షపరచబడిన వాక్యము నా దగ్గరికి వచ్చింది. ఆ వాక్యమే నాతో మాట్లాడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరులారా గమనించండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన జీవితము ఒక ప్రత్యేకమైన జీవితము, చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎప్పుడు తిట్టుకోమాక, నీ పరిస్థితులను బట్టి తిట్టుకోమాక, నీ కుటుంబాన్ని బట్టి తిట్టుకోమాక, నీ కలిగిన ఇబ్బందులను బట్టి తిట్టుకోమాక. ప్రతి విషయంలో దేవుని మహిమపరచు. ఈ మాట వినడానికి విండోర్ అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట వినటానికి విడ్డూరంగా ఉంటుంది. నా పరిస్థితులు ఎట్టుండి, నా ఇబ్బందులు ఎట్టుండి, నా సమస్యలు ఎట్లా ఉంటే, హల్లెలూయా, దేవుని స్తుతించడం ఎలా సాధ్యమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా సాధ్యమవుతుంది? నా ప్రియమైన సోదరులారా, వాక్యము నీకు బయలుపరచబడి, వాక్యము నీకు బయలుపరచబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబును మనం చూసినట్లయితే, యోబు యొక్క జీవితాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, హల్లెలూయా, ఒళ్ళంతా కూడా కురుపులు, ఆరోగ్యం పోయింది, మంచి ఆరోగ్యంతో లేడు. కానీ యోబు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. యోబు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. యోబు ఒక బయలుపాటును, యోబు ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, యోబు ఆ రోజున 7వ ముద్ర యొక్క బయలుపాటును కలిగి ఉన్నాడు.
ఏడవ ముద్ర యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడంట. ఆ యొక్క ఏడవ ముద్ర యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రభు యొక్క రాకడ. ఆ ప్రభు యొక్క రాకడ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఆ ప్రభు రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండి యోబు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. హల్లెలూయా, కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడ, ఏడవ ముద్రలో దాగి ఉన్న మర్మము ప్రభు యొక్క రాకడ ఉన్నది ప్రియులారా. ఆ రాకడ గురించిన మర్మము, ఆ ఏడవ ముద్ర గురించిన మర్మాన్ని యోబు ఎరిగినట్టున్నాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇక్కడ ఇదిగో ఈ కురుపులతో మొత్తపడిన శరీరం ఉంది, కానీ అక్కడ యోబు తనను తాను చూసుకుంటున్నాడు, ఆరోగ్యవంతుడిగా చూసుకుంటున్నాడు. అక్కడ హల్లెలూయా, ఆరోగ్యవంతుడిగా యోబు తనను తాను చూసుకుంటున్నాడు. ఏడవ ముద్ర కింద రోగము లేని వాడిగా తనను తాను చూసుకుంటున్నాడు. ఏడవ ముద్ర కింద శ్రేష్టమైన నేత్రములతో ప్రభువును చూసే వ్యక్తిగా యోబు తనను తాను గుర్తింపజేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ గొప్ప దర్శనాన్ని యోబు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప బయలుపాటుని యోబు కలిగి ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడని. ఇక్కడేమో కురుపులతో మొత్తపడి ఉన్న శరీరం బాధ, బూడిదలో కూర్చున్నాడు, పెంకులతో గోకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తి నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. నా అంతటి నేనే చూస్తా, నా కన్నులతో నేను ఆయన చూస్తా. ఆరోగ్యకరమైన శరీరంతో నేను ఆయన చూస్తాను. వినేవాడికి ఎట్టుంటది? వినేవాడికి ఎట్టుంటది? హల్లెలూయా. ఆ కాలంలో యోబు గారి దగ్గర మనం ఉన్నాం అనుకుందాం. యోబు నీతోనే ఆ మాట చెప్తున్నాడు, నువ్వేమంటావు? యోబు గారు నీతోనే ఆ మాట చెప్తే నువ్వేమంటావు? నా ప్రియమైన సహోదరులారా గమనించండి, యోబుకు పిచ్చి పట్టింది, యోబుకి మైండ్ పోయింది. ఏం మాట్లాడుతున్నాడు యోబుకి అర్థం కావట్లా, తెలియట్లేదు. హల్లెలూయా. కానీ నా ప్రియమైన సహోదరులారా, ఒకవేళ నీకు కూడా అదే బయలుపాటు ఉంటే, అదే ప్రత్యక్షత ఉంటే, యోబు నీవు ధన్యుడివి. హల్లెలూయా, యోబు నువ్వు ధన్యుడివి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నిజంగా మనం ధన్యులం. ఎందుకో తెలుసా? యోబు కాలంలో యోబు దగ్గర ఉండే వాళ్ళకి చేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? పోయినట్టేనా? అయిపోయిందా మన జీవితం? దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు మళ్ళీ అక్కడ దేవుడు మళ్ళీ అక్కడ పెట్టలా. యోబు యొక్క కనీసం యోబు యొక్క స్నేహితులుగా మనల్ని పెట్టలేదు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు యోబు యొక్క స్నేహితులుగా మనం లేవు, కానీ ఎవరిగా మనం ఉన్నామో తెలుసా? క్రీస్తు యొక్క స్నేహితులుగా, క్రీస్తు యొక్క కుటుంబముగా, క్రీస్తు యొక్క వధువుగా, ఆయన భార్యగా మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది అంటారు, ఆ కాలంలో నేను ఉంటే బాగుండేదని. అంతకన్నా గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు, అంతకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చాడు దేవుడు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అటువంటి ఉన్నతమైన స్థానం ఇస్తే ఈ పరిస్థితులన్నీ ఏంటండి? నువ్వు అనుకుంటున్నావు ఆ స్థానంలో ఉంటే ఆ పరిస్థితులకి అక్కడే నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కాదు. అందుకే నేను చెప్తాను కదా, నాణ్యానికి ఒకవైపును కాదు, రెండో వైపు చూడండి. ప్రవక్త అండి, అసలు ప్రవక్త ఉన్న కాలం నేను ఉంటేనా? అసలు దేవుడు నన్ను అభిషేకించుకుంటే బాగుంటుంది. ఆయన ఎన్ని శోధనలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత ఏడ్చాడో, రోజుల తరబడి ఏడ్చి చచ్చిపోవడానికి, ఈవెన్ సూసైడ్ చేయడానికి కూడా ప్రయత్నించాడు ప్రవక్త. ఎటువంటి భయంకరమైన శ్రమలు వచ్చినా తెలుసా ఆయనకి? ఎటువంటి భయంకరమైన శోధనలు వచ్చినా తెలుసా ప్రియులారా? ఒకవైపు మనం చూస్తున్నాం ప్రవక్త. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, దాంతో పోల్చుకుంటే మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినది కాదు. పేతురు చెప్తున్నాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు నథింగ్. నీ కలిగే శ్రమలు నువ్వు పొందబోయే మహిమ ముందు నథింగ్. అసలు పోల్చుకోవడానికి కూడా సరిపోనంత గొప్ప మహిమ. హల్లెలూయా. అంత
గొప్ప మహిమ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ సమయం, ఈ సంగతులు తప్పక నెరవేరవలసి ఉండుటకు సమయం ఆసన్నమైనది అని వ్రాయబడింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ గడియకు సిద్ధపరచబడిన వాక్యము నెరవేర్చబడే జీవించేటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరి ద్వారా? నువ్వు ఈ భూమి మీద ఉనికిలోకి వచ్చినప్పుడు నీ ద్వారా నెరవేర్చబడవలసిన వాక్యం, ఆ సమయం ఆసన్నమైంది. నిజమేనా? బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చినప్పుడు మలాకి 3 నెరవేర్చబడవలసిన సమయం. అంతేనా? హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన తీసుకొచ్చాడు. ఆయన వచ్చాడంటే ఆ సమయం వచ్చింది. అలా ఆమేన్. ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. మన గురించిన లేఖనం నెరవేర్చబడే సమయం వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన గురించి లేఖనము నెరవేర్చబడవలసిన సమయం వచ్చింది. కాబట్టి మనం వచ్చాం. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది. కాలము సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడంట? కాలం సంపూర్ణమైనప్పుడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వాక్యమును చూచుటకు మన కన్నులు తప్పక తెరవబడాలి. ఇప్పుడు వాక్యము చూచుటకు మన కన్నులు తప్పక తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధించుడి, వాటి యందు లేఖనముల యందు నిత్య జీవము కలదని నమ్ముచున్నారు. మంచిదే. అయితే లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కార్యం గమనించండి. క్రీస్తు యొక్క వధువు ఎంతమంది ఉన్నారు కదా? గొర్రెపిల్ల భార్య ఇక్కడ ఉందా? ఆమె. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన కార్యం ఏంటో తెలుసా? లేఖనములను పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. ఆమె. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది ప్రభు గురించి చెప్పబడిన కార్యం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన కార్యం కదా. అది నన్ను గురించి చెప్పమంటున్నారేంటి? నువ్వు వాక్యములో భాగమైన వ్యక్తివైతే, నువ్వు క్రీస్తులో భాగమైన వ్యక్తివైతే, హల్లెలూయా, నువ్వు ఆయన వధువు అయితే, అందుకే నువ్వు ముందు అడిగి మిమ్మల్ని ఎంతమంది వధువు ఉన్నారు? నువ్వు వధువు అయితే, నువ్వు ఆయన భార్య అయితే లోకంలో చెప్తావు, లేఖనాలను పరిశోధించుకోండి, అవే నన్ను గురించి సాక్ష్యం. హల్లెలూయా. ఏంటి మీ ప్రార్థన ఏంటి? ఆ మేఘం ఏంటి? ఆ పక్షిరాజు ఏంటి? ఏంటి? హల్లెలూయా. చాలా మందికి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నక్షత్రం ఏంటో తెలియదు తెలుసా? ఆ నక్షత్రం ఏంటో తెలియదు. ఏంటి ఆ నక్షత్రం వేశారేంటి? ఎలాగైపోయిందనే పరిస్థితి. ఒరిజినల్ కన్నా డూప్లికేట్కి ప్రచారం ఎక్కువని ఎవరు చూసి ఏంటి జనసేన అంటున్నారు. వింటున్నారా? కానీ వీళ్ళందరూ దాన్ని కాపీ కొట్టారని జనాలకి. కానీ మనం ఒరిజినల్. ఆమె. దానికి ఆరిజిన్ ఎక్కడో మనకు తెలుసు. ఏంటంటే ఇది దావీదు నక్షత్రం. ఆ జెండా పైన రేపొద్దున ప్రభువు ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన సింబల్ అదే, అవునా? హల్లెలూయా. వేళ్ల పరిపాలన ప్రభువుతో పాటు చేయబోయేది ఎవరు? ప్రభువుతో పాటు చేయబోయేది ఎవరు? ఆయన భార్యనా? అంటే ఎవరు? హల్లెలూయా. ఆ నక్షత్రం ఎవరికి సంబంధించింది? ఇప్పుడు ఏ సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం? దావీదు సింహాసనం మీద. అది దావీదు నక్షత్రం అన్న సంగతి చాలా మంది క్రైస్తవులకు తెలియదు. హల్లెలూయా. ఒకసారి మా కుటుంబం వైజాగ్ నుండి వస్తా దారిలో రాజమండ్రిలో ఒక చోట ఆగాం. మాకు తెలిసిన ఒక పాస్టర్ గారి. వెళ్ళిన తర్వాత ఆయన చర్చ్ గురించి అడిగారు. సార్ మన చర్చ్ ఫోటో చూపించాను. చూసరికి ఈ నక్షత్రం చూసి, ఈ నక్షత్రమే నక్షత్రం అది అప్పుడు ఇంకా ఎలక్షన్ మూమెంట్, అది ఎలక్షన్. ఈ నక్షత్రం ఫలానాన్ని కూడా పెట్టంటే ఆయన కూడా బ్రహ్మమైటేనా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నక్షత్రం పెట్టుకున్నారంటే వీళ్ళు
బ్రహ్మామైన్స్. నేను అనుకున్నా, అస్సలు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు సేవ చేస్తున్నా కనీసం ఆ నక్షత్రం ఏంటో. ఆయన కింద 40-50 మంది పాస్టర్లు, ఆ నక్షత్రం ఏంటో తెలియదు. హల్లెలూయా, ఆమేన్. అంత గొప్ప వాళ్ళకి తెలీదు. ఈరోజు మన సండే స్కూల్ పిల్లలు చూసి ఈ నక్షత్రం ఏ నక్షత్రం అంటే ఏం చెప్తారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టార్ ఆఫ్ డేవిడ్, దావీదు నక్షత్రం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చెప్పాలి, లేఖనములను పరిశోధించుడి, అవే మన గురించి సాక్షి. నేనేంటో, ఈ మేఘం ఏంటో, ఏ పక్షిరాజు ఏంటి అసలు నీకు తెలుసా? దాన్ని పెట్టుకోకూడదు తెలుసా? ఒకసారి ఒక నా ఫ్రెండ్ అన్నాడు, క్రైస్తవుడు, అది పెట్టుకోకూడదు రా, నీకు తెలుసా? అసలు ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. పిచ్చోడు, అని బైబిల్ సరిగ్గా చదువు, బైబిల్ సరిగ్గా చదువు. బైబిల్ గ్రంథంలో పక్షిరాజుకున్నటువంటి విశిష్టత, పక్షిరాజుకున్నటువంటి ప్రాముఖ్యత. ఆయన చుట్టూ ఉండే 4 జీవులు ఒక జీవి పక్షిరాజు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజుతో పోలుస్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 40 ఏమంటున్నాడు ఆయన? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు. కరుణామయుడి సినిమాలో కూడా అక్కడండి, కరుణామయుడి సినిమాలో యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఉపవాసం ముగించిన తర్వాత అపవాదాన్ని శోధించడానికి వస్తాడు కదా. ఆయన శోధించడానికి వచ్చే ముందు దెయ్యం చూపించడానికి డైరెక్ట్గా సర్పాన్ని నాడు చూపించకుండా, అపవాది నాడు చూపించకుండా ఏం చూపిస్తాడు తెలిసి ముందు? అంటే అపవాది ప్రజల దృష్టిలో పక్షిరాజుని ఒక దెయ్యంగా, ఆమె వాడు ప్రజల మనసులో అలా పెట్టాడు. ఎందుకని? నిజమైన పక్షిరాజు రాబోతుంది, నిజమైన పక్షిరాజు పిల్లలు రాబోతున్నాయి. ఈ పక్షిరాజులను నమ్మకుండా చేయటానికి వాడు చేసిన కార్యం అది. అయితే నా ప్రియమైన సోదరి సహోదరులారా, పక్షిరాజు పిల్లల్ని ఈ లోకంలో అడ్డగించేది ఏదీ లేదు. వాటి ముందు నిలబడగలిగే శక్తి ఏది లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పక్షిరాజును సైతము మార్గము తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా వాటిని నడిపించడానికి హల్లెలూయా పరిశుద్ధాత్మ ఉంది ఈ రోజున. ఆ పరిశుద్ధాత్మ పావురము సాదృశ్యం. హల్లెలూయా. ఈ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అందుకని ప్రవక్త అన్నాడు, పావురము పక్షిరాజులను నడిపించిన. పావురము పక్షిరాజుల్ని నడిపించుట. దేవునికి స్తోత్రము కలుగును గాక. పావురము పక్షిరాజుల్ని నడిపించుట. నడిపిస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పావురము పక్షిరాజుల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఈ రోజు మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు గమనించిన ప్రియులారా, ఏంటిది ఇది? ఏంటిది? ఎవరు మేఘం అన్నా? హల్లెలూయా. నిజమే, మేఘమే. కానీ మేఘం ధరించుకుని ఉన్నది ఎవరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీలో ఎవరినన్నా నేను ఇదేంటి అని అడిగాను అనుకో, ఏం చెప్తారు? ఏంటో నేనే నా పేరు చెప్తారు కదా. ఇది ఎందుకని చెప్పట్లా? అసలు మరి నా చెయ్యి దేని టచ్ చేస్తుంది? తెల్ల షర్ట్ అని చెప్పాలా లేదా? మరి తెల్ల షర్ట్ అని చెప్పకుండా నా పేరు చెప్తున్నారా? ఆమె. ఇప్పుడు ఇదెవరు?
కనపడింది మేఘమే. మేఘము ధరించుకొని ఉన్న ఆయన్ని మనం చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏంటంటే మీ చర్చిలో ఏదో తెల్లగా ఏదో మేఘం లాగా ఉందండి. ఎస్, అవును, అది నా ప్రభు. ఈ గడియకు బయలుపరచబడిన వాక్యము, ఈ గడియక క్రీస్తు ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. హల్లెలూయా. లేఖనములను పరిశోధించుడి, అవే. హల్లెలూయా. ఈరోజు లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయో తెలుసా ప్రియులారా? ఈరోజు లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయండి? ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి లేఖనాలు ఈ రోజున? చెప్పండి. నా గురించే. ఏ నీలో ఉన్న గొప్పతనం ఏంటి? నీ గురించి సాక్ష్యం ఇస్తుందా లేఖనంలో? ఏంటి లేఖనం నీ గురించి సాక్ష్యం ఇస్తుందా? వామ్మో. ఒక ఆయన అన్నాడు, ఈ మీకెవరో బాగా బ్రెయిన్ వాష్ చేసేసారు. మీకెవరో బాగా బ్రెయిన్ వాష్ చేశారు. ఎస్, నిజంగానే బ్రెయిన్ వాష్ చేశారు. నిజంగానే బ్రెయిన్ వాష్ అయిపోయింది. హల్లెలూయా. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి లోక కార్యాలు, ఆచారాలు, నామకార్థ బోధలు, తప్పుడు బోధలు అన్నీ వాష్ చేయబడి, ఎలా వాష్ చేయబడింది? వాక్యం అనే ఉదక స్నానం. వాక్యం ద్వారా వాష్ చేయబడింది. ఏంటి వాష్ చేయబడింది? బ్రెయినే వాష్ చేయబడింది. ఎప్పుడైతే వాష్ చేయబడిందో, బాగా కడగబడిందో, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అసలైన దాన్ని ఎరగలుగుతుంది. ఆమేన్. నిజమైన దాన్ని ఎరగలుగుతుంది. నిజమైన దానిని చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. లేఖనాలు ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. ప్రకటన 10 మన కాలాన్ని సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన 10:7 7వ దూతను గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వరకు నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వరకు మరలా ప్రవచింపనగత్యము. హల్లెలూయా. యోహాను మరలా ప్రవచింపనగత్యము. ఆ కాలము మన కాలమైనది ప్రియులారా. ఆ లేఖనాలు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఎవరు వాళ్ళు? ఎవరైతే ఆ గ్రంథాన్ని తినివేశారో. ఆమె దూత చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని తినివేసిన యోహాను పెండ్లి కుమార్తెకు సాదృశ్యముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఎవరు పెండ్లి కుమార్తె? కాబట్టి ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11కి ఎవరి గురించి మాట్లాడుతుంది? హల్లెలూయా. ఎవరు నీ దగ్గరికి వచ్చి అసలు మీరేంటో అసలు మీరు నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అనుకో, ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 దాకా అర్థమైతే నేను అర్థమవుతాను. వింటున్నారా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నీకు అర్థమైతే అప్పుడు నేనేంటో నీకు అర్థమవుతుందా? అర్థమవుతా. అవునా? వింటున్నారా పిల్లారా? ఇప్పుడు నేను చెప్పేది కనీసం అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. లేఖనాలను పరిశోధించండి. ఆ రోజు వారు ప్రభువుని ఎందుకు నమ్మలేకపోయారో తెలుసా? లేఖనం అర్థం కాక వారు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. లేఖనములో నుండి వారు ఆయన చూడలేకపోయారు. కాబట్టి లేఖనములో నుండి చూడండి, వాక్యము ద్వారా చూడండి. ఈరోజు వధువు అర్థం కావాలంటే లేఖనం అర్థము కావాలి. వధువును గుర్తించాలంటే వాక్యములో నుండి చూడాలి. హల్లెలూయా. ఆ వధువు ఎవరు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళు అన్నారు, ప్రభుత్వ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మోషే యొక్క శిష్యులు. తెలుసా నీకు? లేఖనాలను పరిశోధించిన అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే మేము ఎవరో తెలుసు నీకు అసలు? ఎవరో తెలుసా నీకు అసలు? ఈరోజు నేను ఎంత కాలం నుండి సేవ చేస్తున్నాను తెలుసా నీకు? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి మేము పరిచయలో ఉన్నామో తెలుసా నీకు? మా సంఘం ఎప్పుడు ఉందో తెలుసా మీకు? ఏంటిది? మా సంఘం ఎప్పుడు ఉందో తెలుసా నీకు? మా సంస్థ ఎప్పుడు కట్టబడిందో తెలుసా నీకు? హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త చెప్తున్నాడు, బాప్టిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి జాన్ స్మిత్, బాప్టిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి జాన్ స్మిత్ కనుక ఈ రోజు నుండి బాప్టిస్ట్ సంఘాన్ని చూస్తే ఏడుస్తాడంట.
ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? అయ్యో, ఎంతో ప్రార్థనతో ఎంతో ప్రయాసతో తాను కట్టిన సంఘం ఈ రీతిగా ఒక సంస్థగా మారి జీవములేందుకు అయిపోయినందుకు ఏడుస్తాడంట జాన్ స్మిత్. రాత్రంతా ప్రార్థన చేసి కళ్ళు వాసిపోయి, కళ్ళు ఉబ్బిపోయి, కనీసం కళ్ళు తెరిచి చూడలేక వాసిపోయి ఉండేయంట. కళ్ళు ఏడ్చి కళ్ళు వాసిపోయి ఉబ్బిపోయి కళ్ళు సరిగా కనబడకపోతే ఉదయం తనక టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే ఆయన భార్య బ్రేక్ఫాస్ట్ని స్పూన్తో తినిపించేదంట. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థనతో సంఘాన్ని కట్టాడు వాక్యం మీద. కానీ ఈరోజు ఆ సంఘం ఏమైపోయింది? హల్లెలూయా. వీళ్ళు అంటారు, మేము మోషే శిష్యులు, దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మోషే శిష్యులు అయితే మీరు నన్ను ఎరుగుదురు, ఎందుకంటే మోషే నన్ను గురించి రాశాడు. మీరు మోషే యొక్క శిష్యులు అయితే నన్ను ఎరుగుతారు, ఎందుకంటే మోషే నన్ను గురించి రాశాడు. దేవుడు నా వంటి ప్రవక్తను మీలో పుట్టించును రాశాడా? మీరు మోషే శిష్యులు అయితే నన్ను ఎరుగుతారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవులైన వాళ్ళు ఖచ్చితంగా ఈ గడియ వర్తమానాన్ని ఎరుగుతారు. నిజమైన ప్రతి క్రైస్తవుడు ఈ గడియ వర్తమానాన్ని ఎరుగుతాడు. మేము క్రైస్తవులం తెలుసా? మేము పుట్టు క్రైస్తవులం తెలుసా? ఏం క్రైస్తవులు అంట? పుట్టు క్రైస్తవులు ఎవరు లేరు. హల్లెలూయా. దేవుని దగ్గర సీనియర్ పాస్టర్లో జూనియర్ పాస్టర్ లేరంట. సీనియర్ విశ్వాసులు జూనియర్ విశ్వాసులు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సేవకులు ఉన్నారంట. పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, వీధి సేవకుడు, అంతర్జాతీయ సేవకుడు ఎవరు లేరంట. దేవుని దగ్గర సేవకులు ఉన్నారంటే ఎవరు పన్నెంతో వాళ్ళు ఆడుకుంటారు. హల్లెలూయా. ఎవరు పనులు చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఈ గడియకు వర్తమానికుడై ఉన్నాడని, ఆయన ఆ గడియకు వెలుగై ఉన్నాడని యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా నేరుగా అక్కడ రుజువుపరచబడిన వాగ్దాన వాక్యము సాక్షాత్తు దేవుడినే వారు చూసి ఉన్నను వారు గ్రహించడానికి విఫలమయ్యారు. ఆ గడియ వెలుగు ఆయనే, ఆ వాగ్దాన వాక్యం ఆయనే, దేవుడై ఉన్నాడు ఆయనే. ఆయన చూడటంలో వాళ్ళు విఫలమయ్యారు, వారు చూచుటకు విఫలమయ్యారు. ప్రజలు నడవటానికి ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయను. కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయను. దేవుని యొక్క వాక్యము సూర్యకాంతిని ఉత్పత్తి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము భూమిని ఉత్పత్తి చేయను, వాక్యము గాలిని ఉత్పత్తి చేయను. ప్రతిదీ కూడా వాక్యము ద్వారా మాత్రమే ప్రత్యక్షమైంది. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైంది. హెబ్రీ 11. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి యవన ప్రవక్త అయినటువంటి యెషయా 55వ పేర, యవన ప్రవక్త అయినటువంటి యెషయా అతను ఏ విధంగా ఎంత గట్టిగా రాజైన ఉజ్జియా భుజాల మీద ఆనుకున్నాడు తెలుసా? రాజైన ఉజ్జియా, యెషయా ఇద్దరు సమకాలికులు, ఇద్దరు మంచి స్నేహితులు. ప్రవక్త స్నేహితుడు ఎవరంట? రాజు. రాజు యొక్క స్నేహితుడు ఎవరు? ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక యెషయా అనుకున్నాడు, నాకేం బాధలే. ఎందుకు? తెలుగులో మనకు సామెత చెప్తాడు, వడ్డించేవాడు. అసలు రాజుగారే నా స్నేహితుడైతే అవునా కదా? హల్లెలూయా. రాజుగారే నా స్నేహితుడైతే తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి, ఏదైనా చేయటానికి అసలు ఏమన్నా ఇబ్బంది ఉంటుందండి? అంత గట్టిగా అనుకున్నాడంట. ఎవరు? యవ్వనస్తుడైన ప్రవక్త అయిన యెషయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉజ్జియా కూడా యవ్వనస్తుడే, అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, సమకాలికులు కాబట్టి. హల్లెలూయా. ఆయన మీద గట్టిగా ఆనుకున్నాడంట. దేవుడు చూశాడు. ఎంత చూసినా యెషయా ఎవరి మీద ఆనుకుంటున్నాడు? ఉజ్జియా మీద ఆనుకుంటున్నాడు. దేవుని వైపు చోట్ల పేరుకేమో దేవుని ప్రవక్తే, కానీ దేవుని మీద ఆనుకోవట్లేదు. ఏ అవసరమైన ఎవరిని అడుగుతున్నాడు? ఉజ్జియాని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి నుంచి. అంతటి యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా, ఎన్ని సంవత్సరాలు వాడండి? 16 సంవత్సరాల వాడైన ఉజ్జియాను తీసుకొని తండ్రికి బదులుగా రాజుగా నియమించారు. 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 52 సంవత్సరాలు ఏలాడు అంట. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చరిత్ర ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. హల్లెలూయా. ఉజ్జియా ఎలా చేశాడంట? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో, హల్లెలూయా, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన ఎటువంటి దినాలంట? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. నువ్వు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నువ్వు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఎవరు ఒక ప్రశ్న పెట్టారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజులందరిలో కూడా వ్యవసాయమునందు అపేక్ష కలిగిన రాజు ఎవరు అని. వ్యవసాయమునందు అపేక్ష కలిగిన రాజు ఎవరు అని 10వ వచనం. షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతను అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు ఈ ఉజ్జియా వ్యవసాయమునందు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోను కర్మేలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును వ్యవసాయమునందు అపేక్ష కలిగిన రాజు ఎవరండి? ఉజ్జియా. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం యెహోవా అతన్ని వర్ధిల్ల చేసిన. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతను మనసులో గర్వించి, స్థిరపడిన తరువాత, జాగ్రత్త గమనించిన ప్రియులారా, 16 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆమె రాజ్య పరిపాలన చేయాలి. వయసుకు మించిన పని భారం. దేవుని ఆశ్రయించాడు. దేవుడు వర్ధిల్ల చేశాడు. రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఎప్పుడైతే స్థిరపరచబడిందో అనేక మంది జీవితాలు అలాగే ఉంటాయి. ప్రారంభంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్న ప్రభు దేవుని మీద ఆధారపడ్డ దేవుడు స్థిరపరిచిన తర్వాత ఇంకా నాకేంటి, నేను ఎవరు లెక్క చేయాలా, ఇక నాకేంటి, ఏదైతే హల్లెలూయా, నేనెందుకు గౌరవం ఇవ్వాలా, నేనెందుకు లెక్క చేయాలా అనే రీతిగా అతను మనసున గర్వించి చెడిపోయాను. అతను ధూపపీఠం మీద ధూపం వేయటక యెహోవా మందిరములో ప్రవేశించి ఎంతగా చెడిపోయాడంటే దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడంటే, ఏకంగా దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపపీఠం మీదే ధూపం వేయడానికి ప్రయత్నించాడు. దేవుడికి సేవ చేయడానికి ప్రయత్నించాడు. అందుకే ప్రవక్త దేవుని చిత్తము లేకుండా దేవునికి సేవ చేయకూడదు. హల్లెలూయా. అతను మనసులో గర్వించి చెడిపోయి ఏకంగా హల్లెలూయా అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. ఎవరి మీద ద్రోహం చేశాడు? దేవుడి మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంట లోపలికి వెళ్ళారు. ధైర్యం కలిగిన అజర్యా, అతనితో పాటు ధైర్యం కలిగిన
80 మంది యాజకులు గంట లోపలికి వెళ్ళారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఎటువంటి యాజకులో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యము కొరకు రాజును సైతము ఎదిరించే ధైర్యం కలిగిన వారు వాళ్ళు. ఉజ్జియాను ఎదిరించారు. ఏయ్ ఉజ్జియా, రాజా, ఇది నీ పని కాదు, నువ్వు రాజు అయితే అయ్యావు, ఇది యాజకుల పని, ఇది దేవుని పని, దేవుని ద్వారా అభిషేకించబడ్డ అహరోను వంశస్థుల పని. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటగా ప్రతిష్ఠించబడ్డ అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ నీ పని కాదు. రాజా, అయ్యా అట్లా ఏమన్నారు? ఉజ్జియా పేరు పెట్టి ఆమె షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వారిని అగ్నిగుండంలో పడవేయండి అని చెప్పినప్పుడు నెబుకద్నెజరు దగ్గరికి వచ్చి తీసుకురాబడినప్పుడు వారు ఏమన్నారు? రాజా అట్లా, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు. నెబుకద్నెజరు పేరు మీద పిలుస్తున్నారు. ఇక్కడ ధైర్యం కలిగిన యాజకులు ఏమని పిలుస్తున్నారు? ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ఏమన్నారు? ఇంకో మాట గెట్ అవుట్ అన్నారు. పరిశుద్ధ స్థలములో నుండి నడుము ముందు బయటికి. నా రాజ్యంలో, నా దేశంలో, దేవుని మందిరంలో నుండి నన్ను పొమ్మంటారా? అది నీ రాజ్యం అయితే అవ్వచ్చు. ఎవరిచ్చారు నీకు? ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరము, దేవునికి ప్రతిష్ఠించబడిన స్థలం, ఇది దేవుని అభిషేకం కలిగిన స్థలం. ఇది ఇక్కడ నిలబడి ఆరాధనకి లేదు, బయటికి పొమ్ము. నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలిగిదేదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, ఇంకో మాటలో చెప్పాలంటే వర్తమానికుల మీద కోపం చూపాడు, ప్రసంగికుల మీద కోపం చూపాడు. ప్రసంగించి ఇది నీ పని కాదయ్యా, ఇది నువ్వు చేయటానికి వీల్లేదు, నువ్వు దేవుణ్ణి వేడుకో, నువ్వు అసలు ఈ పని చేయడానికి వీల్లేదు, అసలు ఈ పులిపిటేలకి అర్హత నీకు లేదని చెప్తే రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రఖ్యాతులు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాడు. రాజైన ఉజ్జియా, హల్లెలూయా, ఉజ్జియా తాను గర్వించినప్పుడు కుష్ఠరోగం ద్వారా మొత్తం పడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఉజ్జియా చచ్చిపోయాడో యెషయా ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించి ఆయన పాపి అని ఒప్పుకోవాల్సి వచ్చింది. యెషయా ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి నేను పాపిని ప్రభువుని ఒప్పుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. నీ యొక్క దృష్టిని దేవుని మీద పెట్టడానికి దేవుడిని ఆధారాన్ని కొట్టేస్తాడు తెలుసా. తన ప్రజల యొక్క దృష్టి తన మీద ఉండడానికి దేవుడు అంట వారికి ఆధారాన్ని తీసివేస్తాడంట. శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటానే వర్తమానంలో ప్రవక్త ఇంకో మాట అన్నాడు. సంఘం జాగ్రత్తగా గమనించండి. సంఘం అంట వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ గురంతా సంఘ కాపురం మీద పెట్టినప్పుడు పెట్టొచ్చా? ఎవరి మీద పెట్టాలా? ఇప్పుడు సంఘం ఇంకా మా పాస్టర్ గారే దేవుడి కన్నా ఎక్కువ ఘనత ఇచ్చేసి దేవుడి మీద కన్నా పాస్టర్ గారి మీద ఎక్కువ ఆధారపడి పాస్టర్ గారిని గురిగా పెట్టుకున్నప్పుడు దేవుడు అంట విశ్వాసుల యొక్క దృష్టిని ఆయన వైపు నడవటానికి పాస్టర్ గారు పడిపోయేటట్టు చేస్తాడు. విన్నారా? కాబట్టి హల్లెలూయా,
నేను పడిపోకూడదు, నిలబడాలంటే మీ దృష్టిని దేవుని మీద పెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన దృష్టి ఏ వ్యక్తి మీద కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆలయంలో ప్రార్థించి పాపిని ఒప్పుకున్నాడో యేసుక్రీస్తు యొక్క క్షణమైన దర్శనం యెషయా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటే అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి వర్తమానంలో. ఆమె వచ్చే వారంతో ఈ వర్తమానం పూర్తవుతుంది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 117వ పేర నేను చాలా దాటిపోయాను. ఈ సందర్భానికి తగినటువంటి పేర అది. అందుకే 117వ పేర మనం చదివి. అదే ఈ దినమున మనం చేయవలసినది, పరిశుద్ధాత్మను ఒకరు పొందే వరకు, పరిశుద్ధాత్మను ఒకరు పొందే వరకు కూడా బోధించిన కొందరికి హక్కు లేదు. పరిశుద్ధాత్మను పొందే వరకు కనీసం బోధించే హక్కు లేదు. అవును, వేదాంతులు, గణిత శాస్త్రజ్ఞులు మొదలైన వారు అదంతా నీకు వివరించగలరు. అయితే ఒకరు ఎడారి ఆవలకు వెళ్ళినట్లయితే ఆ యొక్క పవిత్ర స్థలం ఎదుకు వెళ్ళి మోషే వలె దేవుణ్ణి కలుసుకుంటే ఏ మనుషుడు అతని నుండి దాన్ని తీసివేయలేడు. మనకు వర్తమానంలో ప్రవర్తన్నాడు, మోషే వలె దేవునితో ముఖాముఖి అనుభవం కలిగేంత వరకు కూడా ఏ ప్రసంగికుడు ప్రసంగ వేదిక ఎక్కకూడదు అన్నాడు. మోషే వలె ముఖాముఖి అనుభవం దేవునితో కలిగి ఉండాలి. ఆమె ఎడారి యొక్క ఆవలకు వెళ్ళినట్లయితే ఆ పవిత్ర స్థలం ఎందుకు వెళ్ళి మోషే వలె దేవుణ్ణి కలుసుకుంటే ఏ మనుషుడు అతని నుండి దాన్ని తీసివేయలేడు. అది అక్కడ ఉన్నది ఆయనే అని అతనికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి మరెవరానికి చెప్పలేదు. ఆమె అతను అక్కడ ఉన్నాడు. ఆ కారణం చేత మీరు యెరూషలేమునకు వెళ్ళి పై నుండి శక్తి పొందు వరకు మీరు వెళ్ళి బోధ చేయొద్దు. యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, పై నుండి శక్తి పొందుకునే వరకు బోధించొద్దని చెప్పాడు. చెప్పడలేదు దేవుడు. పై నుండి శక్తి ఏంటి? ఆ శక్తి పరిశుద్ధ. ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు కూడా బోధ చేయటానికి ప్రసంగ వేదికకి అర్హత కానీ లేదంటున్నాడు. హల్లెలూయా. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉజ్జియా చేసిందని. ఉజ్జియా ఏం చేశాడు? మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇప్పుడు అది అహరోను వంశస్థులకు ఇవ్వబడిన బాధ్యత, పరిచయం చేయడం. దేవుని మందిరంలో యాజకత్వం అహరోను వంశస్థులకు ఇవ్వబడిన బాధ్యత. హల్లెలూయా. వారు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా ఆ పని కొరకు అభిషేకించబడినవారు. అదే కార్యాన్ని ప్రవక్త ఏమంటాడంటే, అదే అభిషేకంతో నువ్వు అభిషేకించబడేంత వరకు నువ్వు బోధించుకో. ఆమె హల్లెలూయా. ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో తిరిగారు, ఎన్నో నేర్చుకున్నారా లేదా? హల్లెలూయా. ఒకసారి స్వార్థ కూడా ప్రభు పంపించాడు. కానీ పరిపూర్ణమైన పరిచయం వారి జీవితంలో ఎప్పుడు ప్రారంభమైంది? పరిశుద్ధాత్మను పొందుకునే వారికి అసలు యెరూషలేము విడిచి మీరు వెళ్ళొద్దన్నాడు. మన జీవితంలో కూడా హల్లెలూయా పరిశుద్ధాత్మ బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె తల్లి యొక్క బోధ ద్వారా నేర్పించబడ్డాడు. తల్లి యొక్క బోధ ద్వారా నేర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి యొక్క బోధ ద్వారా నేర్పించబడి సేవ చేయడానికి ప్రయత్నించాడు. దేని ద్వారా? తల్లి యొక్క బోధ ద్వారా నేర్పించబడ్డాడు. నిజ దేవుడు ఎవరో ఎరిగాడు. ఆమె సమస్తం ఎరిగాడు. సేవ చేయడానికి ప్రయత్నించాడు. బెడిసికొట్టింది. కానీ సేవ ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? నిజంగా దేవుడు పిలిచినప్పుడు ఎగిరి సేవ చేస్తాను అన్నప్పుడు ఫెయిల్ అయింది. ఆమె ఇక వృత్తిలో స్థిరపడ్డాడు. ఏ వృత్తిలో? గొర్రెలు కాసుకున్న వృత్తిలో స్థిరపడ్డాడు. ఇక సేవ లేదు, సంఘం లేదు, ఏం లేదు. ఎందుకు వచ్చిన వాళ్ళు దేవుడు నాది ఇదే కావాలనుకున్నాడు. కానీ నీ యొక్క జీవితంలో పరిచయం ఉంటే, సేవ ఉంటే దేవుడు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా పిలుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చి రానాయన సేవ చేద్దు కంటే వద్దులేండి ఆయన ఎవరినైనా పంపం. నిన్నటి దాకా ఎగిరావుగా, అవునా?
చేశాడా లేదా? ఇప్పుడు రాయా నిన్నే దేవుడే స్వయంగా వచ్చి, ఇప్పుడు తల్లి కాదు, ఈ తండ్రి కాదు, ఇంకోళ్ళు కాదు, రా దేవుడే పిలుస్తున్నాడు, రా వచ్చి సేవ చేద్దాం రా అంటే, నాయన నువ్వెవరేమో నన్ను పంపు నాయన, నువ్వు పంపవలసిన వాళ్ళే పంపునా, నేను పంపవలసిన వాడు నువ్వే రా. నేను చెప్తున్నాడు, అయ్యా నాకు నత్తి కదా, నాకు నోటి మాంద్యం ఉంది కదా, నాకు నేను మాట్లాడలేను కదా. 40 ఏళ్ల క్రితం పరిచయం మొదలుపెట్టినప్పుడు నత్తి గుర్తురా, నోటి మాంద్యం గుర్తుకురా. ఆ రోజు ఎగురుకుంటా దూకి ఒకటి కొట్టగానే ఈయన చంపేశాడిని లేపొచ్చు అనుకున్నాడు, రక్షించవచ్చు అనుకున్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. ఒక్కడిని చంపినందుకు దేశం అంతా నేరస్తుని చేసింది. ఎవరిని? మోషే. ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వచ్చి తెగుళ్ళు కురిపిస్తుంటే 100 కొలది 1000 కొలది చచ్చిపోతున్నారంట. ఎవడికి ఇక్కడ మాటలు? ఎవడు? ఎందుకని? దేవుని చిత్తం. సొంత ఆలోచనతో ఒకటి చేస్తే హంతకుడు హంతకుడు అన్నారు. హల్లెలూయా. పారిపోయాడు వాళ్ళు వదిలేసి. ఇప్పుడు ధైర్యంగా వచ్చి ఒక్కొక్క తెగుల్ని, ఎవరంటే తెగుల్ని తీసుకొచ్చింది ఎవరు? మోషేనేనా? ఆమె పంపింది దేవుడు, దాన్ని తెచ్చి తేవడానికి ఎవరు వాడుకున్నాడు? మోషేలు పంపించేస్తున్నాను చెప్పలే దేవుడు. ఒక చేయాలి అంటే నీ ద్వారా అది జరగాలి. అర్థం చేసుకో. హల్లెలూయా. నీటిని రక్తంగా మార్చువాడు ఆయనే, కానీ నీ ద్వారా జరగాలి. నువ్వు కర్ర తీసుకొని నీకు కొట్టు అంటే నా శక్తిని నీ ద్వారా వెల్లడిచేస్తాను, నా మహిమను నీ ద్వారా ప్రత్యక్షపరుస్తాను. తోడు తీసుకొని హల్లెలూయా. ఏ దేవుడు భూమి కలుగును కాకంటే కలిగింది కదా, పేరు కలుగును కాకంటే కలుగుతాయి కదా, కానీ దేవుడు అలా చేయలే. ఒక వ్యక్తిని హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తన మహిమను కనపరచడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ రోజున లోకానికి దేవుడు తన మహిమను చూపించడానికి, తన ప్రత్యక్షతను కనపరచడానికి ఆయన ఒకరిని ఎన్నుకున్నాడు. ఈ రోజున ఎవరండి ఆ వ్యక్తి? ఈ కాలం దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు అంటారు ఈ రోజున దేవుడు ఎన్నుకున్న ఆ వ్యక్తి మనమే. మన ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? మన ప్రభు. హల్లెలూయా. ఆయన ఒక మాదిరి చూపాడు మనకి. ఆయనకి మాదిరి ఎవరు? పౌలు. ఆయనకి మాదిరి ఎవరు? పౌలు. పౌలుకి మాదిరి ఎవరు? నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరును. ఆమె మన ప్రవక్త ఏమన్నాడు? పౌలు ఏది బోధించాడో అదే నేను బోధించాను. హల్లెలూయా. ఆమె ఈరోజు పెళ్లి కుమార్తె ఉంటే ఏమనాలా? ప్రవక్త ఏది బోధించాడో అదే బోధన మేము నడుస్తున్నాము, జీవిస్తున్నా, అదే వర్తమానంలో నడుస్తున్నా, అదే వర్తమానంలో జీవిస్తున్నామని చెప్పాలి. ఇది క్రమం, ఇది మాదిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడేది ఎవరి ద్వారా? ఈ రోజున ఎవరి ద్వారా? మనం ఎవరి ద్వారా చూసాం? ప్రవక్త ఎవరి ద్వారా చూశాడు? పౌలు ఎవరి ద్వారా చూశాడు? అగ్ని స్తంభం. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులకు జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు మనం కలిగినటువంటి వర్తమానం ఇట్ నాట్ అన్ ఆర్డినరీ మెసేజ్. సాధారణ వర్తమానం కాదు ప్రియుల. ఈరోజు మన కూడికలన్నీ కూడా ఏదో కాలక్షేపం చేయడానికి మనం వచ్చి వెళ్ళిపోయేటువంటి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో కార్యాలు నేను చెప్పాలనుకున్నా కానీ దేవుడు అన్నిటిని అనుమతించాడు. హల్లెలూయా. కొన్ని కార్యాలు మాత్రం మీ వర్తమానంలో మనం చూచాం. వర్తమానం చదవండి. యేసు వైపు చూచు, వాక్యము ద్వారా ఆయన మనం చూడాలి. హల్లెలూయా. సరిగ్గా ఆ అంశం దగ్గరికి రాలా మనం. హల్లెలూయా. అంశంలో
దాని చుట్టూ ఉన్నటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. వాక్యము ద్వారా మాత్రమే యేసును మనం చూడాలి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ఎక్కడున్నాడు? ఈరోజు క్రీస్తు ఎక్కడున్నాడు? వాక్యం ఎక్కడ ఉంది? వర్తమానం ఎక్కడ ఉంది? అంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఈ రోజున? నీ పక్కన నీ సహోదరుడు ఎవరు? ఎవరు నీ పక్కన నీ సహోదరుడు ఎవరు? నీ పక్కన నీ సహోదరుడు ఎవరు? వింటున్నారా? అర్థమైంది నేను చెప్పింది? నీ పక్కన నీ సహోదరుడు ఎవరు? నీ పక్కన నీ సహోదరుడు ఎవరు? హల్లెలూయా. నీ పక్కనున్న క్రీస్తుతో నువ్వు షేకండి అవ్వగలవా? హల్లెలూయా. నీ పక్కనున్న క్రీస్తుతో దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్ చెప్పగలవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎవరి సహవాసం? ఇది క్రీస్తు యొక్క సహవాసం. హల్లెలూయా. ఈ ఉదయకాల ఆరాధనలో ఇక్కడ ఎవరు సమావేశమయ్యారో తెలుసా? ఎవరు సమావేశమయ్యారో తెలుసా? క్రీస్తుల సమావేశం. క్రీస్తుల సమావేశమయ్యారు. ఈ గడియ వర్తమానాన్ని ప్రత్యక్షపరిచేటువంటి హల్లెలూయా ఆ నిజ క్రీస్తులో భాగమైన అనేక భాగాలు సమావేశమయ్యాయి. ఇవన్నీ కలిపితే క్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి నిజంగా పిల్లలు గమనించండి, వాక్యముల నుండి మనం ఆయన చూడాలి. ఈ గడియ వాక్యం యొక్క నెరవేర్పును మనం చూడాలి. ఆ నెరవేర్పును చూడగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క కృపను మనం వేడుకున్నాం. ప్రభువా, మీ వాక్యము ద్వారా మేము మిమ్మల్ని చూడగలిగే కృప మాకు దయచేయండి. నా ప్రియమైన సోదరి సోదరులా గమనించండి, లేఖనాలను పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పాడు. లేఖనాలను పరిశోధించండి, లేఖనాలు నమ్మండి, అందులో నీ జీవితం ఉంది, అందులో నీవు ఉన్నావు. నా ప్రియమైన సోదరి సోదరుడా, లేఖనాల్లో నీవు ఉన్నావు. లేఖనాల్లో మొదలు నీవు క్రీస్తుని కనుగొన్నప్పుడు క్రీస్తులో నీవు ఉన్నావు. ఎవరికి వారు వాక్యములో మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. మీ స్థానాన్ని ఎరగండి. మీరేమై ఉన్నారో గుర్తించుకోండి. దేవుని యొక్క కృపను మనం వేడుకుందాం. ఉదయకాల ఆరాధనలో ప్రభు మనకు అనుగ్రహం చేసుకున్నటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి, ఆయన మనతో మాట్లాడినటువంటి ప్రతి అభిషేకించబడిన వాక్కును బట్టి కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, యేసయానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవి, మారని దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవి, సర్వాధికారి, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, యేసయానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయన వాక్యము ద్వారా ప్రభా మిమ్మల్ని చూడగలిగే కృప మాకు దయచేయండి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడని చెప్పిన దేవుడు ఆయన. ఇదిగో నన్ను ఈ గడికి ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని మేము చూడగలిగే కృప మాకు దయచేయండి. ప్రభా ఈ గడి యొక్క క్రీస్తుని మేము చూడగలిగే కృప మాకు దయచేయండి. ఈ గడి వాక్య ప్రత్యక్షతను మేము గుర్తించగలిగే కృప మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా, మమ్మల్ని లేవనెత్తండి, శక్తిమంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ అభిషేకం మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభు నీకు స్తోత్రములు నాయన, మేము నివారమై ఉన్నాం ప్రభా. ఈ గడి యొక్క వాక్య ప్రత్యక్షతను ప్రభా, ఓ నాయన, ఈ గడి యొక్క వాక్య నెరవేర్పును నాయన, నెరవేర్చువారుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రములు. నీ కృప మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నీ వాక్యములో వాక్యముగా, జీవములో జీవముగా, ఆత్మలో ఆత్మగా మమ్మల్ని చేస్తున్న దేవుడు నాయన. ఈ రోజు నాయన లేఖనాలను పరిశోధించినప్పుడు నాయన అవే మమ్మల్ని గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభా. దాన్ని మేము గుర్తించగలిగే కృప దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం మీరు మాకు దయచేయండి. ఉదయకాల ఆరాధనలో కూడా వచ్చి ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. రాలేకపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప దయచేయండి నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రభ తాత్కాలికమైన తీర్పు నాయన, ఇక తెగులు కాలంలో ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా కృప చూపి కాచి కాపాడి భద్రపరచండి.
యేసయ్యా మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో లైవ్ లో ఎంతమంది అయితే నా నీకు ఆరాధనలో పాల్గొంటున్నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నీ కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించేయమని ఈ సమయం ముందు ఆయన నీకు ప్రభా పరలోకం దీవెనతో మమ్మల్ని నింపి నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ఇది మహిమాగంత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. పరలోకమందున మాత్రం నామం పరిశుద్ధపరచబడగా రాజ్యం మాకు వచ్చిందా ఈ చిత్త పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మాకు కావాల్సిన ఆహారం ఏడు మాకు ఇచ్చి వాళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు మన శోధన వరకు లేక దుష్టుని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నా ప్రాణమా యెహోవాను సమర్పించు ఆయన పరిశుద్ధ నామమును సమర్పించు నా ప్రాణమా యెహోవాను సమర్పించు ఆయన చేసిన ఉపకారములు నేను నీకు పొందును. మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ కృపా సమాధానం వివిధ కాలాలను కూడా వచ్చిన మనకును పరలోకము సిద్ధపరచిన గొర్రెపిల్ల బారిలో భాగంలో ప్రతి బిడ్డకు ఇప్పుడు సదాకాలం కూడా నడిపించింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరిని దీవించండి.